పేషెంట్స్ ఓరల్ క్యాన్సర్ అనో డెంటల్ క్యాన్సర్ నో ఇగ్నోర్ చేస్తారు. అది వాళ్ళు జస్ట్ పంటి నొప్పి అనుకుంటారు, లేదంటే జా లైన్ నొప్పి అనుకుంటారు. ఫస్ట్ ఆ సిమ్టమ్స్ ఎలా స్టార్ట్ అవుతాయి సార్? ఇప్పుడు టొబాకో 2 ఫార్మ్స్ లో వస్తుంది, స్మోకింగ్ ఫార్మ్, చూయింగ్ ఫార్మ్. అవును. ఈ చూయింగ్ ఫార్మ్స్ లో ఇట్లా ఫిట్ లా చేసుకొని ఇక్కడ పెట్టుకుంటారు వాళ్ళు. ఓకే, నార్మల్ ఇక్కడ పెట్టుకుంటే మండిపోతుంది, కానీ చాలా సెన్సిటివ్ పోర్షన్స్ కరెక్ట్. తీసుకెళ్ళాలి ఇక్కడ పెట్టేసరికి అది ఏమవుతుంది, ఫస్ట్ వైట్ ప్యాచ్ లాగా అవుతుంది. ఇది ఒక అవుట్ సైడ్ నుంచి ఎక్సర్సైజెస్ కాపాడతాయి. బాడీ ఎక్సర్సైజెస్ ఆర్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్స్ అంటారు. అలాగా మన జాకి, మన టూత్స్ కి ఏమైనా ఎక్సర్సైజెస్ ఉన్నాయా? ఇఫ్ ఐ రిలేటెడ్ టు ఫుడ్ అగైన్, 5+ ఫుడ్ తినండి మీరు. 5+ ఫుడ్ తింటే ఎక్కువ చూ చేయాల్సి వస్తూ ఉంటుంది, అండ్ ఆటోమేటికల్లీ యువర్ జాస్ ఆల్సో ఎక్కువ మాస్టికేషన్ వల్ల ఎక్సర్సైజ్ అయినట్టే ఉంటుంది. దట్ బికమ్స్ ఇంప్రూవ్స్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్. ప్రెగ్నెంట్ లేడీస్ ఇప్పుడు ఈ పంటి నొప్పి వచ్చేసరికి వాళ్ళు ఏదో పెయిన్ కిల్లర్ తీసుకుంటారు, చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. వాళ్ళు ఎక్కువ అప్రోచ్ అవ్వరు ఈ డెంటల్ డాక్టర్స్ Yes, దగ్గరికి. yes. అది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏది పెడతారు టాబ్లెట్ తీసుకో, యూ నీడ్ టు కన్సల్ట్ డెంటిస్ట్. దే విల్ ఆస్క్ కన్సెంట్ ఫ్రమ్ యువర్ గైనకాలజిస్ట్ ఆర్ ఎ ఫిజిషియన్. ఇప్పుడు ఈ టీత్ ప్రాబ్లమ్స్ హెరిడిటరీ ప్రాబ్లమ్స్ లాగా ఇప్పుడు నాన్నగారికి పట్టుంది మనకి వస్తుంది, అలాగే టీత్ లో కూడా ఉంటుంది అంటారా? నాన్నగారికి పొట్టుంటే మీకు వస్తుందో లేదో తెలియదు, కానీ టీత్ ప్రాబ్లం మాత్రం వస్తుంది. జెనెటిక్స్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ డెంటల్ ప్రాబ్లమ్స్. అది కూడా ఓవరాల్ గా లాస్ట్ టూత్ వరకు మీరు ఎప్పుడు చూసుకున్నారు? ఐడియా లేదు. ఫేస్ అయితే 10 సార్లు చూసుకుంటాం. కరెక్ట్ కరెక్ట్. ఇక్కడ పింపుల్ వచ్చింది, ఇక్కడ వచ్చింది, వాళ్ళు ఏంది ఇది కొంచెం స్వెల్ అయింది ఫేస్. పంటిని ఎవరు చూడాలి? కరెక్ట్. మనకి మళ్ళీ బ్రష్ ఎట్లా చేయాలో తెలియదు. ఏదో చేస్తున్నాం, ఎవ్వరి కావాలి మనదే కరెక్ట్ అనుకుంటాం. రాంగ్ చేస్తున్నాం అని సర్టిఫికేషన్ ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ అనిల్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్ హియర్. ఈరోజు మీ వాల్యుబుల్ టైంని కేటాయించి ఇక్కడికి వచ్చి అవేర్నెస్ తీసుకురావడానికి మీరు చేసేది చాలా వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ ఎవ్రీ వన్ ఆర్ డూయింగ్ ఇన్ దేర్ డే టు డే లైఫ్ అంటే ఏం చెప్తారు ఇన్ బ్రషింగ్ మెథడ్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ హ్యావింగ్ మీ. అండ్ నేను చాలా నుంచి అనుకుంటున్నాను ఇక్కడ రావాలి, అండ్ బికాజ్ జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే వీ షుడ్ హ్యావ్ ఎ బిగ్ ఫోన్, మెగా ఫోన్ ఆన్ అవర్ హ్యాండ్స్. దెన్ ఓన్లీ వీ కెన్ రీచ్ మోర్ పీపుల్. కరెక్ట్. నేను చేస్తూ ఉంటాను యూజువల్గా టాక్స్ మా క్లినిక్లో కూర్చొని, లైక్ ఐ డూ రెగ్యులర్ బేసిస్. లైక్ ఐ విల్ క్రియేట్ అవేర్నెస్ ఆన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, లైక్ రూట్ కెనాల్స్ అయినా కానీ ఎప్పుడు చేయించుకోవాలి ఏంటంటే డిఫరెంట్ డెంటల్ రిలేటెడ్ ఇష్యూస్. కరెక్ట్. కానీ మా నుండి చేసినప్పుడు రీచ్ అయ్యేది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ వెన్ వీఆర్ యూజింగ్ ఎ ప్లాట్ఫామ్ లైక్ యూ గైస్, ఇట్ ఈస్ It's మోర్ different. అవును, రీచ్ correct. అనేది ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. సో ఐ ఫెల్ లైక్ ఇది కొంచెం ఎక్కువ రీచ్ ఉంటుంది, జనాలకు యూజ్ అవుతుంది అనే ఇంటెన్షన్తోనే ఐ వాజ్ ప్లానింగ్ సిన్స్ 1 year. ఓ మై గాడ్, ఓకే. So finally I'm here, and thank you for having me, and it's a wonderful No, we have to thank you, sir. no, that's, same thing goes on, because my basic job as a healthcare workers, ఎంత వీలైతే అంత we need to give awareness to the Correct. public. కరెక్ట్. See, డబ్బులు అనేది ఎవ్రీథింగ్ and it falls after that. సో బట్ మెయిన్ ఇంటెన్షన్ మా ప్రొఫెషన్కి అవేర్నెస్ అందరు చేయలేరు, మేమే చేస్తాం కాబట్టి. సో వీ హ్యావ్ టు డూ దట్. కరెక్ట్ సార్, కరెక్ట్. బేసిక్స్ని మర్చిపోకుండా కరెక్ట్. రెస్ట్ కమ్స్ ఆఫ్టర్ దట్. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఫస్ట్ జనాలు ఏదైతే ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తారు ఫస్ట్ మెయిన్ టూత్ రిలేటెడ్ అంటే, ఫస్ట్ థింగ్ ఐ సే ఈజ్ లైక్ దెమ్ డోంట్ విజిట్ డెంటిస్ట్ రెగ్యులర్లీ. వాట్ వీ సే లైక్ 6 monthsకి ఒకసారి చెకప్కి రండి అని చెప్తాం. కరెక్ట్. అదే మేజర్ మిస్టేక్. అన్నింటికి అదే కారణం, ఓకే. ఫర్ ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ యూ సే, ఇష్యూ చిన్నగా ఉన్నదాన్ని పెద్దగా చేసుకోవడానికైనా, చిన్నగా అయిపోయే దాంతో పెద్ద పెద్ద అమౌంట్స్ వరకు వెళ్ళిపోవడానికైనా, వాట్ ఎవర్, దట్ ఈస్ ద మెయిన్ బ్లండర్. మీకు షాక్ అయి ఉంటారు. నిజంగా యూ వుడ్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ డైరెక్ట్లీ. ఐ వుడ్ బ్రషింగ్ అని, లేదంటే ఇంకేదో అని, టూత్ పేస్ట్ అని. 6 monthsకి ఒకసారి చెకప్ రాకపోవడమే మనం చేస్తున్న ఒకే ఒక్క మేజర్ బ్లండర్. ఓకే. ఎస్. సో సార్, ఇప్పుడు ఒక బ్రష్ని ఎన్ని డేస్ వాడచ్చు అంటారు? ఒక బ్రష్ని 2 to 3 months అండి. అంతే? ఎస్, అంతే. ఓకే. ఇఫ్ యూ ఆస్క్ మీ స్ట్రైట్ అవే 3 months ఐ సే, నాట్ మోర్ దెన్ దట్. ఓకే. అంటే మనోళ్ళు అది అరిగిపోయేంత వరకు వాడుతూనే ఉంటారు. ఎస్, అరగొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టూత్ బ్రష్ మనం వాడేటప్పుడు, కొత్తగా తీసుకొచ్చినప్పుడు టూత్ బ్రష్ లైక్ స్ట్రైట్గా ఉంటాయి బ్రష్. అవునండి. ఓకే. సో మనం ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు. కొంచెం చాలా ప్రెషర్ అప్లై చేస్తూ ఉంటారు, కొంచెం చాలా ఎక్కువ టైం చేస్తూ ఉంటారు. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్, విల్ గో ఇన్ డీటెయిల్. బట్ ఎప్పుడైతే బెండ్ అయినట్టు
ఇలా వంగిపోయినట్టు మనకు కనిపిస్తా ఉంటాయి కదా! అప్పుడు ఇట్స్ ఎ టైమ్ టు చేంజ్ యువర్ టూత్ బ్రష్. సీ ఓకే. దాని యాంగిలేషనే కరెక్ట్ లేనప్పుడు నువ్వు ప్లేస్ ఎక్కడ చేస్తాం మనము అండ్ క్లీనింగ్ ఎలా అవుతుంది? కరెక్ట్. ఇజంట్ ఇట్? అవును. ఇన్‌స్ట్రుమెంట్ ఇట్‌సెల్ఫ్ ఇట్స్ నాట్ ఇన్ ఇట్స్ షేప్. సో, హౌ డు యూ ఇక్కడ మైక్ పెట్టారు నాకు. నేను మాట్లాడాలి. ఇది కరెక్ట్‌గా ఉంటేనే కదా నేను మాట్లాడింది రీచ్ మాట్లాడేది. అవుద్ది. ఇది ఇక్కడ పెట్టి నన్ను మాట్లాడమంటే కరెక్ట్ వస్తదా? వచ్చినా వాయిస్ క్లియర్ రాదు. కరెక్ట్. దట్ ఈస్ వాట్. ఇట్స్ ఎ అండ్ డివైస్. హ్మ్. సో, అది కరెక్ట్ షేప్‌లో కరెక్ట్‌గా ఉన్నప్పుడే మనము కరెక్ట్ ఎఫెక్టివ్‌నెస్ ఉంటుంది ప్రెస్ చేసిన దానికి. లేదు అంటే వెదర్ యూ డూ ఇట్ ఫర్ అవర్స్ నో యూస్. ఓకే. దట్ అండ్ ఈస్. హౌ టు చూస్ ఎ రైట్ బ్రష్? హౌ టు చూస్ ఎ రైట్ బ్రష్ అంటే ఇట్ ఈస్ కంప్లీట్‌లీ రిలేటెడ్ టు యువర్ ఓకే. డెంటిస్ట్. ఓకే. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 మంత్స్‌కి ఒకసారి ఎళ్ళండి. ఇవన్నీ తెలుస్తా ఉంటాయి మనకి బేసిక్‌గా. ఓన్లీ ఏదో ప్రాబ్లమ్ ఉంటదని. డెంటిస్ట్రీ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. మనకు ఐడియా రావాలి. మనకి లైక్ వెస్టర్న్ కల్చర్‌లో ఉండే వాళ్ళకి గూడా ఇదే మెయిన్ డిఫరెన్స్. ఓకే. మనం ఏం చేస్తున్నాము, వెస్టర్న్ ఫుడ్‌కి అలవాటు పడుతున్నాం. కరెక్ట్. బట్ వాళ్ళు మెయింటెనెన్స్‌కి అలవాటు పడట్లేదు మనం. హ్మ్. ఆడు తిన్నంత మెయింటైన్ కూడా చేస్తారు. చేస్తారు. మనం అది చేయం. హ్మ్. మనం మన పనే చేస్తాం నెక్స్ట్ డే మళ్ళీ. కరెక్ట్. అర్థమైందా? కరెక్ట్. ఆ 6 మంత్స్‌కి ఒకసారి డెఫినెట్‌లీ డెంటిస్ట్ దగ్గరికెళ్తారు వాళ్ళు. హుహు. ఐ డూ హ్యావ్ మెనీ ఎన్ఆర్ఐ పేషెంట్స్. ఓకే. ఇక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయినారు. ఆల్మోస్ట్ హ్యావ్ ఇన్ ఎవ్రీ కంట్రీ. హుహు. ఆస్ట్రేలియా, మెల్బోర్న్‌లో అయితే ఆల్మోస్ట్ ఒక లైన్‌లో మొత్తం నా పేషెంట్స్ ఉంటారు. ఒకరి తర్వాత ఒకరు చూసుకో ఇండియన్సే. హుహు. వాళ్ళొచ్చి బాగుందని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు రావడం, వెకేషన్స్‌లో వచ్చినప్పుడు వీళ్ళు రావడం అట్లా. హుహు. సో, వాళ్ళేం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడే నాకు ఒక పేషెంట్ మొన్న మెసేజ్ చేశారు. షీ స్టేస్ ఇన్ లండన్, ఓకే. సెంట్రల్ లండన్. సో, తను 2 మంత్స్ తర్వాత వెకేషన్ ఏదో వస్తున్నారు ఇక్కడికి. సో, డాక్టర్ ఐ నీడ్ ఎన్ అపాయింట్మెంట్ ఇన్ జూలై అని చెప్పింది రాండమ్‌గా. నో వరీస్ అండి మీరు రండి వచ్చాక ఐ విల్ ఫిక్స్ ఎన్ అపాయింట్మెంట్. ప్రివర్ విల్ బి బుకింగ్ హ్మ్. ఎ స్లాట్ ఫర్ యూ. వన్స్ యూ ల్యాండ్ ఒకసారి ఎగ్జాక్ట్ టైమ్ గాని, డేట్ గాని చెప్పండి. దెన్ విల్ బుక్ ఇట్. ఓకే. సో, వాళ్ళంతా కాన్షియస్‌గా ఉంటారు. దే నో ఎవ్రీథింగ్. అంటే దాని వల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయి, మళ్ళీ పెద్దగా అయితే ఇష్యూస్ ఎక్కడి వరకెళ్తాయి అన్నీ అవేర్‌నెస్ ఉంటుంది కాబట్టి దే నో. ఎందుకు ఇగ్నోర్ చేస్తారంటారు సార్ మన ఇండియన్స్ పర్టిక్యులర్‌గా? అంటే అట్లని గాదు. ఇగ్నోరెంట్ అవేర్‌నెస్ లేకపోవడం అది. హుహు. మీకు తెలిసి చేయకపోతే ఇగ్నోరెన్స్ అంటాం. కరెక్ట్. యూ డోంట్ నో ఇట్. ఓకే. తెలుసుకోవాలని గూడా అనుకోము. అది మెయిన్ ప్రాబ్లమ్. ఓకే. ఇప్పుడు మన తెలుసుకోవాలనుకోవాలి అట్‌లీస్ట్. ఎవరు జేస్తున్నారు. మనమే ఇప్పుడు స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడు, బ్యాచిలర్స్‌గా ఉన్నప్పుడు ఒక నలుగురం ఉన్నాం ఒక రూమ్‌లో హ్మ్. అనుకోండి, హ్మ్. ఒక ఫ్లాట్‌లో గాని. నలుగురి డిఫరెంట్ హ్యాబిట్స్ ఉంటాయి. యూ కరెక్ట్. అబ్జర్వ్. కరెక్ట్. దే కమ్ అప్ విత్ 4 డిఫరెంట్ అరేస్ ఆఫ్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్స్. ఒకడు ప్రాపర్‌గా పొద్దున్నే లేచి, టైంకి స్నానం జేసి, బ్రషింగ్ హ్యాబిట్‌లో గూడా కొంచెం టంగ్ క్లీనర్ యూజ్ చేస్తా ఉంటారు. ఒకడు జేయడు. ఒకరు చేస్తా ఉంటారు. అర్థమైందా? సో, ఇట్లాంటి హ్యాబిట్స్ ఎట్లా ఇంటి నుంచి కూడా రైజ్ అయితా ఉంటాయి ఇవన్నీ మనకి. పేరెంటింగ్. ఓకే. దట్స్ వేర్ కమ్ ద పేరెంటింగ్ థింగ్. ఓకే. సో, పిల్లలకైనా మనం చిన్నప్పటి నుంచి పేరెంటింగ్‌లో చెప్తా ఉంటే వాళ్ళకి అదే రేపు ఎక్కడ బయటికెళ్ళినా గాని అలవాటు అవుతది. వాడిని చూసి వాని రూమ్‌మేట్ అయినా, ఇంకొకడైనా గాని, నేర్చుకుంటారు. కొలీగ్ అయినా నేర్చుకుంటాడు. కరెక్ట్ పాయింట్. దెన్ అడుగుతాడు. హ్మ్. "నువ్వెందుకు చేస్తున్నావురా ఇది? వై? వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఇట్?" ఓకే. మనం అక్కడ మిస్ అయితాం. ఓకే. ఇది ఇప్పుడు నలుగురిలో ఒకడు చేస్తుండంటే మనం వాడిని డిఫరెంట్ చూస్తాం. కరెక్ట్. మనం ముగ్గురం ఒకలా ఉన్నాం కదా అనుకుంటాం. హ్మ్. 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 వాడే తేడా అనుకుంటాం. పాయింట్ టు బి చేస్తాం. ఫ్రాంక్. హ్మ్. కానీ అదే మనకి ఒక 5 ఇయర్స్ తర్వాత మనందరం ఇక్కడ తర్వాత వచ్చిన తర్వాత అదే రైట్ అని చెప్తే, అయ్యో! వాడు చేసేవాడు కదా అప్పుడు హ్మ్. అని అక్కడికొస్తది. అదే వాడిని అప్పుడే అడిగుంటే ఇది ఎందుకు చేస్తావు? ఏంటి పర్పస్ అంటే ఆ ముగ్గురు కూడా మారేవారు. కరెక్ట్. దట్ ఈస్ వాట్. అంతే ఏదైనా డెంటిస్ట్రీ అనే కాదు. యూ టేక్ ఎనీ అదర్ సబ్జెక్ట్ ఆల్సో అదే జరుగుతా ఉంటుందని నా ఇంటెన్షన్ మెయిన్‌గా. అండ్ సార్ ఇప్పుడు ఈ టీత్ ప్రాబ్లమ్స్ హెరిడిటరీ ప్రాబ్లమ్స్ లాగా ఇప్పుడు నాన్నగారికి పట్టుంది హ్మ్. హ్మ్. మనకొస్తది. హ్మ్. అలాగే హ్మ్. టీత్‌లో కూడా ఉంటదంటారా? నాన్నగారికి పొట్టుంటే మీకొస్తుందో లేదో తెలీదు గానీ, టీత్ ప్రాబ్లమ్ మాత్రం వస్తది. వస్తుంది. ఆ! ఇట్స్ హెరిడిటరీ అయితే ఉంటుందండి. ఓకే. జెనెటిక్ ఇంపాక్ట్ అనేది డెంటిస్ట్‌లో ఉంది. ఉంది. ఆ! ఓకే. డైటింగ్ అండ్ ఆల్ యూ కెన్ మెయింటైన్. అప్పటి స్టైల్స్ వేరు, వాళ్ళు చేసేది అది వేరే ఇష్యూ గానీ, జెనెటిక్స్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ డెంటల్ ప్రాబ్లమ్స్. ఓకే. అండ్ హార్మోన్ ఇంబాలెన్స్ కూడా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందా? 100%. 100%. అంటే దట్ ఈస్ ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండొచ్చు? హార్మోనల్ చేంజెస్ అవ్వడం వల్లనే మనకు ప్రెగ్నెన్సీలో లేని ఇష్యూస్ చాలా వస్తా ఉంటాయి డెంటల్ రిలేటెడ్‌వి. అప్పటి ఓకే. వరకు బాగున్న ఓరల్ క్యావిటీ గూడా సడెన్‌గా బ్లీడింగ్ గమ్స్ రావడము, సడెన్‌గా టూత్ పెయిన్ షూట్ అవ్వడము. అండ్ దట్ ఈస్ ద సేమ్ థింగ్ ఇన్ డయాబెటిస్. ఓహ్! డయాబెటిక్స్‌లో గూడా ఎందుకవుతది? ఇప్పుడు మన ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి ఎందుకెళ్తాం? థైరాయిడ్ ఉన్న వాళ్ళు గూడా డయాబెటిక్స్. ఎండోక్రైనాలజిస్ట్ అంటే ఎవరు? హార్మోన్స్ గురించి చదివినాయన. కరెక్ట్. సో, హి ఆర్ షీ. సో, వాళ్ళేం చేస్తారంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఏది ఎక్కువవుతుంది, తక్కువ అవ్వడం వల్ల మీకు రిలేటెడ్
ఆ బ్లడ్‌లో ఇది పెరగడం వల్ల మీకు ఈ వ్యాధి వచ్చింది. సో, దాన్ని హ్మ్. కంట్రోల్ చేయడానికి కావాల్సిన పర్టిక్యులర్ మెడిసిన్ ఇస్తామని చెప్పి ఇస్తారు. హుహు. సో, దట్ ఈస్ వేర్ హార్మోన్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఓకే. ఒక పర్టిక్యులర్ హార్మోన్ ఎంత వరకు రిలీజ్ అవ్వాలనో అంత అవ్వకపోవడం వల్ల, ఎక్కువ అవ్వడం వల్ల దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏదో బాడీలో చూపిస్తాయి. హుహు. వన్ ఆఫ్ విచ్ ఈస్ ఓరల్ రిలేటెడ్ ఓహ్ అండ్ మై విచ్ ఈస్ గాడ్! వెరీ కామన్. ఓకే. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ ఇప్పుడు ఈ పంటి నొప్పి వచ్చేసరికి వాళ్ళు ఏదో పెయిన్ కిల్లర్ తీసుకుంటారు. చాలామంది ఇగ్నోర్ చేస్తారు. హ్మ్. అటు కదలట్టు, ఇటు కదలొద్దు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పడం హ్మ్. వల్ల ఆళ్ళు ఎక్కువ అప్రోచ్ అవ్వరు హ్మ్. ఈ డెంటల్ డాక్టర్స్ యెస్. యెస్. దగ్గరికి. అది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందంటారు? ప్రెగ్నెన్సీ అండ్ టూత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్‌లీ ఒక సెపరేట్ టాపిక్. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏది పడితే ఆ టాబ్లెట్ తీసుకోవద్దు. హ్మ్. హ్మ్. ప్రెగ్నెంట్ లేడీస్ హ్మ్. అండ్ ఈవెన్ ఫీడింగ్‌లో ఉన్నప్పుడు కూడా. కరెక్ట్. ఫీడింగ్ మదర్స్. యూజువల్‌గా ఆ టైంలో వాళ్ళకి అడ్వైస్ చేసేది ఎవ్వరైనా గానీ పెయిన్ కిల్లర్స్ అంటే ప్లెయిన్ పారాసిటమాల్ అంతే. మెయిన్‌గా. అంతే. అది కాదు ఏదైనా తీసుకోవాలంటే యూ నీడ్ టు కన్సల్ట్ డెంటిస్ట్. ఓకే. ఓకే. వాళ్ళు చూసి నీ కండిషన్‌ని దే విల్ ఆస్క్ కన్సెంట్ ఫ్రమ్ యువర్ గైనకాలజిస్ట్ ఆర్ ఎ ఫిజిషియన్. ఓకే. వెదర్ షీ ఈస్ ఓకే టు టేక్ అప్ విత్ దిస్ ట్రీట్మెంట్ ఆర్ విత్ దిస్ మెడికేషన్. ఓకే. ఏదైనా తప్పదు అని అనుకున్నప్పుడే ఇన్ దోస్ కేసెస్ ఇఫ్ షీ ఈస్ హావింగ్ ఎన్ ట్రమెండస్ పెయిన్ తప్పదు చేయాలి. ఏదో ఒకటి మనం ఆపరేటివ్ ప్రొసీజర్ చేస్తే తప్ప రిలీఫ్ అయ్యేలా లేదు. నాట్ వితౌట్ మెడికేషన్ అన్నప్పుడు దెన్ వి గో హెడ్ విత్ సమ్ ప్రోటోకాల్స్ ఓకే. కీపింగ్ ఇన్ మైండ్. ఓకే. లైక్ సెకండ్ ట్రైమెస్టర్ ఇస్ ద సేఫెస్ట్ పీరియడ్. ఓకే. అంటే మనం సెకండ్ ట్రైమెస్టర్ అని తెలుసా మీకు? 3-6 మంత్స్ పీరియడ్. అవునండి. అవునండి. అర్థమైందా? హ్మ్. 45 హ్మ్. డేస్ హ్మ్. తర్వాత హ్మ్. ఐ మీన్ 90 డేస్ అనుకోండి. ఓకే. సెకండ్ ట్రైమెస్టర్‌లో సేఫెస్ట్ అంటారు. అది కూడా కొన్ని పొజిషన్‌లో ఉంచి చైర్ మీద కూడా షార్ట్ అపాయింట్‌మెంట్స్ ఇస్తూ చేస్తాం. ఓకే. ఆ! ఎందుకంటే వాళ్ళకి బేబీ ఇంగ పెరుగుతా ఉంటారు కాబట్టి అన్ని చూసుకోవాలి మనం. అది ఇంపార్టెంట్. సో, ఇప్పుడు అప్పటి వరకు మదర్ కూడా ఎఫెక్ట్ కాకుండా చూడాలి. దెన్ అగైన్ కమింగ్ టు ఫీడింగ్ మదర్ అంటే ఏదైనా మెడికేషన్ ఇచ్చినా, ట్రీట్మెంట్ చేసినా గానీ దట్ విల్ ఎఫెక్ట్ బేబీ. బేబీ అవునండి. కరెక్ట్. త్రూ మిల్క్. హ్మ్. సో, రూట్ సేమ్ కెనాలింగ్ కూడా చేపించుకోవచ్చా ప్రెగ్నెంట్ చేస్తాం. కొన్ని ఫస్ట్ సిట్టింగ్ చేసి వదిలేస్తాం ఫస్ట్ యూజువల్లీ. సిట్టింగ్ చేసి? రూట్ అంటే క్యాప్ కెనాల్స్‌లో ఏం పెట్టకుండా? క్యాప్‌లు అవన్నీ అక్కడి వరకు. ఎందుకంటే ఎక్కువైపోతది ట్రీట్మెంట్ అంటే సిట్టింగ్స్ ఎక్కువ అవుతా ఉంటాయి. రెగ్యులర్ విజిట్స్ చేయాల్సి వస్తా ఉంటది. అవాయిడ్ చేస్తాం. ఓకే. సో, ఒకసారి పిలిచేసి ఫస్టు పల్ప్ పైన ఏదైతే మనకి ఫస్ట్ పెయిన్ రిలీవ్ అయ్యే ప్రాసెస్‌లు చేసేసి దెన్ విల్ సెండ్ హర్. కొంచెం చెప్తాం జాగ్రత్తలు ఎలా ఉంచుకోవాలి ఏంటనేది. టెంపరరీ ఫిల్లింగ్ చేసేసి తర్వాత అయిపోయిన తర్వాత వచ్చి క్యాప్ చేసేసుకోవడం అని చెప్తాం. డిలే చేసుకోవద్దు మళ్ళీ అట్లనే వదిలేయొద్దు. ఓకే. అక్కడ కూడా మన వాళ్ళు మళ్ళీ నెగ్లెక్ట్ చేస్తారు. ఎప్పుడో వస్తారు. ఎప్పుడొస్తారంటే సెకండ్ బేబీ పుట్టి అయిపోయిన తర్వాత వస్తారు మళ్ళీ. నా పనంతా పాడైపోయిందంటారు. కాదా మరి 5 ఇయర్స్ వరకు ఏమవుతుందది? కరెక్ట్. ఆల్రెడీ సగం ట్రీటెడ్. సో, మనం ఏం చెప్పాం ఇన్ని రోజుల తర్వాత రావాలి, చేసుకోవాలి అట్లా. అండ్ సార్ మీరు ఇప్పుడు వరకు మీరు హ్మ్. చేసిన ఎన్నో ట్రీట్మెంట్స్‌లో హ్మ్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రీట్మెంట్ లేదంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాజ్ ఫర్ టీత్ అంటే చూసింది అంటే ఏం చెప్తారు? బిగ్గెస్ట్ కాజ్ ఫర్ టీత్. లైక్ ఏదైనా ట్రీట్మెంట్ చాలా డ్యామేజ్డ్ టీత్ ట్రీట్మెంట్ ఏమైనా చూసింది? ఏమైనా ఎక్స్‌పీరియన్స్? అచ్చా! ఎక్కువ వరస్ట్ సినారియోలో ఓకే. వరస్ట్ అంటే ఏముండదు. వరస్ట్ చూసుకుంటే లాస్ట్‌కి మళ్ళీ క్యాన్సరస్ లీజన్సే ఉంటాయి. ఓహ్ మై గాడ్! ఆ! అంటిల్ అన్‌లెస్ ఔట్‌కమ్ అనేది బావుంటుందన్న వరకు వరస్ట్ ఏది ఉండదు. హుహు. ఏదైనా చేయొచ్చు. హుహు. కంప్లీట్ పళ్ళు లేవు, యాక్సిడెంట్ అయ్యి వచ్చారు, జాబ్ బ్రేక్ అయిపోయింది. అంత వరస్ట్ సినారియోలు ఉన్నా గాని 1, 2 మంత్స్‌లో పేషెంట్ రికవర్ అయిపోతాడు. ఏదో మనం జాబ్ ఫిక్సేషన్ చేసేస్తాము. దాని తర్వాత మళ్ళీ టూత్ అలైన్‌మెంట్ కరెక్షన్ చేసుకుంటాము. అదంతా అయిన తర్వాత పేషెంట్ నార్మల్ అవుతాడు. ఇనీషియల్‌గా ఏదో మనము లిక్విడ్స్ మీద ఉంచినా దెన్ ఇట్ స్టార్ట్స్ ఈటింగ్ స్లో హాలిడ్స్. బట్ ఓకే. హి ఈస్ రికవరింగ్. హ్మ్. దట్స్ ద బెస్ట్ పార్ట్. దాన్ని వరస్ట్ అనలేం. దీంట్లో ఏమవుతుందంటే ఇది ఇంకా వ్యాధి అనేది వర్స్ట్ అయితా పోతా ఉంటది. రోపడ రోపడ. అంతే గదా! క్యాన్సర్ ఎనీథింగ్ కరెక్టే. లైక్ ప్రీ క్యాన్సరస్ స్టేజ్‌లో రానంత వరకి తను లేట్‌గా వస్తే అది మనం చూసినా ఏం చేయలేని సిట్యుయేషన్ ఉంటది. ఎనీ డాక్టర్‌కి అది చాలా పెయిన్‌ఫుల్ గదా! అంతే అండి. ఇప్పుడు హ్మ్. మీరేమైనా ఉన్నారు ఈరోజు ఇట్లుంది. మీరు నేను చెప్పినట్టు చేయండి ప్లీజ్. ఇప్పటివరకైతే డ్యామేజ్ చేసుకున్నారు. ఇప్పుడు మాత్రం నేను చెప్పినట్టు వచ్చి చేయించుకోకపోతే మాత్రం ఆగదు అని చెప్పి మీరు వస్తా ఉంటే, నేను చేస్తా ఉంటే ఇట్ 100% ఇంప్రూవ్స్. అవునండి. ఎనీ లైక్ యూ టేక్ గమ్స్ ఇష్యూ కరెక్ట్. గానియండి, ఇంకేదైనా రూట్ కెనాల్ సివియర్ క్యావిటీస్ గానియండి, చాలా బెటర్ అవుతది. హ్మ్. తనకు కూడా హి కెన్ ఫీల్ హిమ్సెల్ఫ్. కరెక్ట్. కానీ ఇది అట్లా గాదు గదా! అండ్ ఇండియన్స్ హ్మ్. ఓరల్ క్యాన్సర్ అనో, డెంటల్ క్యాన్సర్‌నో హ్మ్. ఇగ్నోర్ చేస్తారు. అది వాళ్ళు జస్ట్ పంటి నొప్పి అనుకుంటారు. లేదంటే జా లైన్ నొప్పి అనుకుంటారు. ఫస్ట్ ఆ సింప్టమ్స్ ఎలా స్టార్ట్ అవుతాయి సార్? ఓరల్ క్యాన్సర్‌ది? ఓరల్ క్యాన్సర్ 2, 3 టైప్స్ ఇనీషియల్‌గా వి కెన్ లైక్ డిటెక్ట్ జేయొచ్చు ఎర్లీగా. దానికి ఈ మధ్యలో కొన్ని ఏఐ రిలేటెడ్ గూడా వచ్చాయి. బట్ ఇంకా పెద్ద రీసెర్చ్‌లోనే ఉన్నాయి. ఓకే. దట్ విల్ హెల్ప్ యూ యాస్ ఎ
జస్ట్ అడ్వాన్స్డ్ టెస్టింగ్ ఎయిడ్ ఓకే. ఓకే. అంతే. అంతే. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ద క్లినీషియన్ ఫ్రమ్ హిస్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ టేక్స్ అ కాల్ ఓకే. after doing some medical investigations. ఓకే. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైట్ ప్యాచెస్ లాగా వస్తాయి టీత్ పైన? మనకి లోపల గమ్స్ మ్యూకోజా అంటాం ఓకే. ఇక్కడ, ఓకే. మన చీక్స్ లోపల ఉండే ఆహా! సాఫ్ట్ పోర్షన్ ఓకే. అండ్ టంగ్, ఓకే. ఇవి మెయిన్ ఏరియాస్ మనకు ఓకే. రావడానికి క్యాన్సర్. ఇప్పుడు టొబాకో 2 ఫార్మ్స్లో వస్తుంది, స్మోకింగ్ ఫామ్, చూయింగ్ ఫామ్ అవును. ఇవన్నీ. సో చాలా మంది ఏం చేస్తారంటే ఈ చూయింగ్ ఫామ్స్లో ఇట్లా క్విడ్ లా చేసుకొని ఇక్కడ పెట్టుకుంటారు వాళ్ళు. ఓకే. ఇక్కడ పెట్టడము, ఇటు పెట్టడం కంటిన్యూస్గా, అది నథింగ్ బట్ ఒక దాంట్లో అన్ని అంటే మన ఇరిటేట్ చేసేవే ఉంటాయి అంతా. హుహు. అది ఏది పెద్ద మనకి యూజ్ అయ్యేది ఏమి ఉండదు. మన సున్నము అట్లాంటి అన్ని సున్నం. యూజ్ చేస్తారు వాళ్ళు. సున్నం నార్మల్ ఇక్కడ పెట్టుకుంటే మండిపోతుంది. అదేం చాలా సెన్సిటివ్ పోర్షన్స్ కరెక్ట్. తీసుకెళ్ళాలి ఇక్కడ పెట్టేసరికి అది ఏమవుతుంది, ఒక రోజు స్టార్టింగ్లో యూజ్ చేయకుండా యూజ్ చేసే కొత్తగా అలవాటైన వాళ్ళకి ఇనిషియల్గా ఉంటుందండి. ఓకే. తర్వాత వాళ్ళ బాడీ అలవాటు చేసుకుంటుంది కంట్రోల్, ఇంకా వాళ్ళకి ఏర్పడదు. వాడుతూ వాడుతూ అక్కడే రెగ్యులర్ ఒకటే ప్లేస్లో కాన్స్టెంట్గా పెడతా ఉంటాడు. బాడీ కూడా చూస్తూ ఉంటుంది. ఒకరోజు రెస్పాండ్ అవుతుంది. రెస్పాండ్ అయ్యి ఏం చేస్తుంది, ఇంకా ఇది ఇక్కడ ఏదో తేడా ఉందని చెప్పేసి ఫస్ట్ వైట్ ప్యాచ్ లాగా అవుతుంది. నేను ఇగ్నోర్ చేస్తాడు అని చూసుకోడు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే. తీసిందా పెట్టిండా అయిపోయింది ఎట్లా. సో అక్కడ నుండి ఏమవుతుంది, ఇంకా బాడీ ఇంకొక రకంగా రికగ్నైజ్ చేసేసుకొని మనకు అక్కడ నుంచి బాడీలో మ్యాలిగ్నెన్సీ ఎట్లా అయితే మనకు స్ప్రెడ్ అవుతుందో, సేమ్ క్యాన్సర్స్ అంటే అదే మ్యాలిగ్నెన్సీ కింద. సో ఈ ఇనీషియల్ ఫ్యాక్టర్ ఇక్కడ నుండి ఉంది. ఇక్కడ నుండి మన బాడీలో ఏ పార్ట్కి పోతుందో కూడా మనకు తెలియదు. అంటే ఇమ్యూనిటీ అనేది అట్లా రెస్పాండ్ చేసుకుంటుంది. సంథింగ్ దేర్ ఇస్ రాంగ్. ఓకే. సో దానికి మనం యాక్ట్ అవ్వాలి, యాక్ట్ ఓకే. అయ్యి మనం రెస్పాండ్ అవ్వాలి అనే ప్రయత్నంలో బాడీ ఉంటుంది. ఇది ఓవర్కమ్ చేస్తుంది దాన్ని. సో అది ఎక్కడ పడితే విడికి వెళ్ళిపోతుంది, ఇంకా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయిపోయి ఇంకా బోన్లో పోవచ్చు, ఇక్కడనే తినేయచ్చు. అందుకే చాలా మంది మనకి టీవీలో మూవీస్లో స్టార్టింగ్ స్టార్టింగ్లో ఇస్తారు కదా, అవునవును. మొత్తం ఇదంతా జా తీసేస్తారు. ఎందుకు, ఇదంతా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి. జా మొత్తం తీసిన తర్వాత ఆ! హౌ కెన్ హి చూ? ఇక దానికి అది వేరే కష్టాలేండి అవన్నీ. ఆబ్చురేటర్స్ అని ఇస్తారు అవన్నీ, కానీ ఎంతున్నా మనకు ఉన్నంత ఉండదు ఇంకా అవన్నీ పాపం. సో స్టార్టింగ్ స్టేజ్‌లోనే మనం ఆపుకుంటాం బెస్ట్. ఇంకా జాబ్ పోతే పళ్ళతో పాటు తీసేస్తాం ఇంకా. ఓకే. లేదంటే ఊరికే కాదు, ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ ఇన్వాల్వ్ అయింది అనుకోని అంతా కట్ చేసేస్తారు ఇంకా. ఓహ్ మై గాడ్. మళ్ళీ దాని తర్వాత వాళ్ళకి ఇంకా వాళ్ళ ఫంక్షనాలిటీ రిస్టోర్ చేయాలంటే దేర్ ఆర్ సమ్ ప్రోస్థెటిక్స్ చేస్తారు, బట్ ఇంత ఫీల్ ఉండదు. మళ్ళీ ఇవన్నీ కష్టాలే అవి ఇంకా. ఓహ్ మై గాడ్. సో అట్లా. సార్ అండ్ ఇప్పుడు సో ఇనీషియల్ యాహ్! అదొకటి వైట్ ప్యాచ్ తోనే అవును. మనం అది చేసుకోవచ్చు. కొందరికి ఏమవుతుంది, వెనకాల విజ్డమ్ టూత్స్ ఉంటా ఉంటాయి, అవును. జ్ఞానదంతాలు. అవును. జ్ఞానదంతం. జ్ఞానదంతాలు కూడా కొన్ని ఏమవుతుంటే అరిగిపోవడము, సైడ్కి పొజిషన్ అవ్వడం వల్ల క్రానిక్ ఇరిటేషన్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇన్ దట్ కేస్ ఎనీ షార్ప్ ఎడ్జెస్ ఆల్సో, కొందరికి ఏజ్ అయిన తర్వాత టూత్ షార్ప్గా అయిపోతాయి. అవును. అవును. షార్ప్ ఎడ్జ్ ఉండడం వల్ల అంటే ఒక రోజు 2 రోజులు 3 రోజులు తగిలితే ప్రాబ్లం ఉండదండి. కంటిన్యూస్గా మంత్స్ టుగెదర్, ఇయర్స్ టుగెదర్ అలానే కంటిన్యూస్ రాపిడ్ లాగా అవుతూ ఉంటే మొత్తం ఆ ఫ్రిక్షన్ వల్ల ఆ మ్యూకోజా కూడా వైట్గా అయిపోతుంది అక్కడ. దెన్ ఇట్ లీడ్స్ టు అల్సర్. ఇనీషియల్గా పెయిన్ఫుల్ ఉంటుంది మనకి, అప్పుడు ఏదో మనం ఇగ్నోర్ చేస్తాం సేమ్, మళ్ళీ అంతే. తగ్గుతులే అది కూడా సైలెంట్ అయిపోద్ది. సైలెంట్ అయినప్పుడే డేంజర్ మనకి ఏదైనా కానీ. ఓకే. అంటే మనకు అక్కడ క్లియర్గా తెలుస్తుంది లీజన్, బట్ పెయిన్ లేదు, ఏది లేదు, దాని లోపల జరిగే డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంది. సో అల్సర్ పేషెంట్స్ ఆ. కంటిన్యూస్‌గా టాబ్లెట్స్ ఏసుకుంటారు. వైట్ షీట్ అది టాబ్లెట్ ఒకటి. ఆ పేరు నాకు ఐడియా లేదు. ఆ టాబ్లెట్స్ కంటిన్యూస్‌గా ఏసుకుంటారు. లేదంటే వాళ్ళు ఫుడ్ తింటున్నా మండుతుంది అంటారు. అంటే అల్సర్స్ కొందరికి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, అవి వేరే మళ్ళీ నేను చెప్పేది. ఓకే. అవి కొందరు స్ట్రెస్ వల్ల కూడా వస్తూ ఉంటాయి, కొందరు ఓకే. ఎగ్జామ్స్ టైంలో వస్తూ ఉంటుంది, ఓకే. కొందరు చెప్తారు వాళ్ళే ఇష్టం నాకు ఎప్పుడు ఇట్లానే అవుతూ ఉంటుంది, కొన్ని ట్రీట్మెంట్ అయినా కూడా వస్తాయి కొందరికి, ఓకే. ఆ స్ట్రెస్తో వస్తూ ఉంటాయి. ఓకే. వాళ్ళు అప్పటి వరకు ఏదో చేస్తారు, దానికే సెట్ చేసుకుంటూ వాళ్ళు అలవాటు పడి ఉంటారు. ఓకే. నేను చెప్పేది ఏంటంటే మా క్రానిక్ ఇరిటేషన్తో వచ్చే అల్సర్స్. ఫ్రిక్షన్ ఇప్పుడు ఓకే. పంటి రాపిడి వల్ల వస్తుంది, ఇక్కడ ఎందుకు తను ఆ టొబాకో క్విట్ పెట్టుకోవడం వల్ల వస్తుంది. ఓకే. ఇంకొకటి ఈ లైకెన్ ప్లానస్ అని అంటారు, ఓకే. అది ఒక కండిషను ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ మన స్ట్రెస్ వల్ల వస్తుంది. ఓకే. స్ట్రెస్ రిలేటెడ్ క్యాన్సరేషన్. అది టీత్‌కి స్ట్రెస్‌కి ఏమైనా కనెక్షన్ ఉందంటారా? టీత్కి స్ట్రెస్కి అని కాదు, స్ట్రెస్ ఓవరాల్ బాడీ ఎక్కడైనా ఎఫెక్ట్ చూపిస్తుంది స్ట్రెస్ అనేది. ఓకే. ఎందుకంటే మెయిన్ హార్మోన్ ఎఫెక్ట్ చేస్తుంది, మళ్ళీ స్ట్రెస్ కూడా. ఓకే. స్ట్రెస్ అనేది ఎక్కడైనా బాడీని ఏ యాంగిల్లోనే ఎఫెక్ట్ చేయొచ్చు. ఓకే. హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఎనీథింగ్ ఇన్ దట్ మ్యాటర్. అండ్ టీత్‌కి హార్ట్‌కి సార్? టీత్కి హార్ట్కి డైరెక్ట్ రిలేషన్ ఉందండి. డైరెక్ట్ ఉంది. మనం చాలా మంది పంటికి కంటికి ఉందని అనుకుంటా ఉంటాము. ఓకే.
పంటికి, కంటికి అనే దానికన్నా పంటికి ఉన్న హార్ట్‌కి అయితే మాత్రం డైరెక్ట్ రిలేషన్. వై? బికాజ్ మనకు ఎవరైతే ఓరల్ క్యావిటీ ఉంటుంది. ఇప్పుడు ఓరల్ క్యావిటీలో నార్మల్‌గా చాలా గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఓవర్ 600 స్పీసీస్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటది మనకి. దాంట్లో ఇప్పుడు మనం రెగ్యులర్‌గా ఫుడ్ చాలా తింటా ఉంటాం. ఒకసారి బ్రష్ చేస్తాం, ఒకసారి చేయము, ఒకసారి తొందరలో వెళ్తాం, ఒకసారి రిన్స్ చేసుకుంటాం, ఒకసారి చేయము. సో, అట్లా ఉన్నప్పుడు ఏదో ఛాన్స్ చేసుకొని సమ్ బ్యాడ్ బ్యాక్టీరియా వన్ ఆఫ్ విచ్ ఈస్ లైక్ స్ట్రెప్టోకోకస్ మ్యూటన్స్ అని అంటారు ఒక బ్యాక్టీరియా. సో, అది మనకి ప్యూర్‌లీ క్యావిటీస్ ఫార్మ్ చేస్తా ఉంటది. ఓకే. సో, అది పెరిగి అక్కడ బాగా గ్రో అయ్యి కాలనీస్ లాగా ఫార్మ్ అయినప్పుడు దెన్ ఇట్ లీడ్స్ ఇంటూ క్యావిటీస్. ఓకే. ఓకే. క్యావిటీస్ అయినప్పుడు ఏమవుద్ది ఇనీషియల్‌గా చిన్నగా సాఫ్ట్‌గా బ్లాక్ స్పాట్ లాగా ఉంటుంది. హ్మ్. మనం ఇగ్నోర్ చేస్తాం. అది చిన్న చిన్న నుండి పెద్దగా అవుతది. పెద్దగవుతది. అది ఫిల్లింగ్ స్టేజ్‌లో ఉంటది. అప్పుడు మళ్ళీ మిస్ చేస్తాం. పెయిన్ వస్తది ఎప్పుడో. అది రూట్ కెనాల్ స్టేజ్‌కి పోయినట్టు మీనింగు. సో, అది కూడా వదిలేసి మనం ఏం చేస్తాం పెయిన్ టాబ్లెట్ ఏసుకొని ఏదో ఒక మెడికల్ కరెక్ట్. షాప్‌కెళ్ళేసి ఓ 4, 5 రోజులు అయిపోగానే తగ్గిపోతుంది. అది పన్ను తీసే స్టేజ్‌కి పోతది. సో, కొందరెళ్లి తీయించుకుంటారు. కొందరు అది కూడా వదిలేస్తారు. అవన్నీ అట్లా అయిపోవడం వల్ల ఏమవుతుందంటే టూత్ కరెక్ట్ షేప్‌లో ఉండి సాఫ్ట్‌గా, స్మూత్‌గా, షైనీగా ఉండాల్సిన టూత్ ఏమవుతుంది నల్లగా మారిపోయి, మొత్తం పన్ను సగం లేకుండా విరిగిపోయి, పోతుంది. సగం అరిగిపోయి, సగం షార్ప్‌గా ఉండి, మొత్తం గమ్స్ లెవెల్ వరకు పోయి ఇట్లాంటివి ఉండిపోతాయి. హ్మ్. సో, దీనివల్ల ఏమవుతుంది మనం తిన్న ఫుడ్డే మామూలుగానే కాకుండా ఇంకా దాంట్లోకి పోయి ఆగుద్దింకా. ఓకే. డిపాజిట్స్ అయిపోతాయి. సో, వాట్ హ్యాపెన్స్ ఈవెన్ ఇన్ యువర్ కిచెన్ ఆల్సో ఇఫ్ యూ లీవ్ సమ్ ఫుడ్ ఓవర్ నైట్ అండ్ యూ వేక్ అప్ సడన్‌లీ ఇన్ ద ఫంగస్ మార్నింగ్ అండ్ వచ్చేస్తుంది. వచ్చి మీకు వాసన వస్తది అక్కడ కరెక్ట్. పోయేసరికి. అంతా క్లీన్ చేసాం చిరాకు వచ్చినట్టు. అవునా కదా! కరెక్ట్. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ఓరల్ క్యావిటీ. దాంతో పాటు అక్కడ అసలు పురుగులు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా మనకు తెలీదు. హుహు. కిచెన్‌లో పెట్టిన ఫుడ్‌కి మనం చూస్తే ఎక్కడి నుంచి వచ్చాయి అన్నట్టు అనుకుంటాం. అవునా కదా! కరెక్ట్. ఇక్కడ కూడా అదే జరుగుద్ది. ఓకే. సో, మనకున్న గుడ్ బ్యాక్టీరియానే బ్యాడ్‌గా మారుద్ది అప్పుడు ఇది దొరికేసరికి. ఓకే. దానున్న ఫుడ్‌ని తింటది ఫస్టు. అది అయిపోయిన తర్వాత మళ్ళా మన పంటిని తినడము, గమ్స్‌ని తినడం స్టార్ట్ చేస్తా ఉంటది. ఓకే. సో, ఫ్రమ్ దే ఇట్ ఎంటర్స్ ఇంటూ యువర్ బ్లడ్ స్ట్రీమ్, మెయిన్ స్ట్రీమ్. ఓహో! బ్లడ్ సప్లై ఉంటుంది కదా హ్మ్. మొత్తం హ్మ్. హ్మ్. బాడీస్‌కి. హ్మ్. నర్వ్స్ దానికి త్రూ కావాల్సింది ఎళ్తది. ఏంది? ఆ! చిన్న లీకేజ్. అంతే. బ్లడ్ స్ట్రీమ్ నుండి వెళ్ళిపోయి అక్కడ దట్ ఈస్ వెర్ ఇట్ రీచెస్ యువర్ హార్ట్, కిడ్నీస్, ఈవెన్ లంగ్స్ ఆల్సో. యాహ్! దేర్ ఆర్ స్టడీస్ ఇట్స్ ప్రూవెన్. ఓకే. మనకి ఇవన్నీ తెలీదు ఏడ్నుంచి నుంచి వచ్చిందా? అది ఎందుకొచ్చింది? అన్నింటికి మౌతేనండి ఇండికేషను. సీ ఏ మనకు లైక్ ఏన్షియంట్ మెడిసిన్ ఆ అవును. టైంలలో ఫస్ట్ ఏదైనా పోయిన డాక్టర్ నోరు తెరవమంటారు. అవును. ఇప్పటికైనా కొందరు చేస్తారు. నాలుక చూయించండి అంటారు. హ్మ్. హ్మ్. అర్థమైందా? హ్మ్. ఏదైనా మనకి ఫస్ట్ దీంట్లో తెలిసిపోతా ఉంటది. ఇక్కడ చూసి సగం మంది డయాగ్నోస్ చెప్పేస్తారు. ఈ ఓకే. రిలేటెడ్ అయి ఉంటుంది. చాలా మంది ఫిజిషియన్స్ కూడా రాసేస్తారు. టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా జరుగుతుందండి. అహా! అంటే అట్లని కాదు. ఇవన్నీ తెలియాలి. మన కరెక్ట్. దీనికోసం చెప్తే బెటర్. కరెక్ట్. చాలా మందికి ఇప్పుడు యూ యూ ఆర్ కంప్లీట్‌లీ మీకు డెంటిస్ట్ గురించి నాకు తెలిసి ఎక్కువ పెద్ద ఐడియా ఐడియా లేదు. ఉండుండదు. హ్మ్. అట్లనే ఇంకోరు చూసేవాళ్ళు కూడా అలానే ఉంటుంది. కరెక్ట్. సో, యాస్ ఎ డెంటిస్ట్ నేను చెప్పాల్సింది అదే అని నేను ఫీల్ అవుతా. ఇప్పుడు కరెక్ట్. నేనొచ్చేదో ఇక్కడ కాస్ట్ చెప్పి, అది చెప్పి, ఇది చెప్పి, ఇది ఇంత అవుద్ది, ఇక్కడ ఇంత అవుద్ది, అక్కడ ఇంత అవుద్ది అని ఏం పెద్ద యూజ్ ఏమి ఉండదు. అసలు అవాయిడ్ ఎట్లా చేసుకోవాలి నువ్వు ఫస్ట్. ఓకే. అంతే కదా! కరెక్టే. సో, స్టార్టింగ్ అట్లా స్టేజ్‌లోంచి ఆ! స్టార్ట్. హ్మ్. అయితే ఇప్పుడు కొందరికి లో గ్రేడ్ ఫీవర్ నడుస్తూ ఉంటుంది ఎప్పటికి. ఓకే. కొందరికి లో ఫీవర్ వచ్చింది అంటారు ఇప్పుడు. అట్లాంటి వాళ్ళకి ఎప్పుడు చూసినా మౌత్ అల్సర్‌లే ఉంటాయి. హుహు. ఆ! నోట్లో కూడా వైల్ దే బ్రీతింగ్ దే కెన్ ఫీల్ దట్ హాట్ ఎయిర్. ఓకే. అది కూడా ఇక్కడే తెలుస్తది. ఓకే. మీరు ఇందాక అన్నట్టు కారాలు ఎక్కువ హ్మ్. తిన్నా గాని స్పైసీ ఫుడ్స్ కూడా మండినట్టు అవుతా అవును. ఉంటది. సో, అంటే ఓరల్ క్యావిటీ అనేది మనకు అన్నింటికి ఒక మెయిన్ ఇండికేషన్. అక్కడ ఏదైనా రాంగ్ అయితుందంటే మనము అందుకే మీరు మళ్ళీ అగైన్ గోయింగ్ బ్యాక్ ఫస్ట్ క్వెషన్‌కి. మెయిన్ బ్లండర్ ఏందంటే మనం 6 మంత్స్‌కి ఒకసారి విజిట్ చెకప్‌కి లేకపోవడం. ఎళ్ళకపోవడము. ఓకే. ఎళ్తే ఎవరో ఒక డెంటిస్టు నాలాంటోరో, ఇంకోరో చూసి చెప్తారు. "మీకు ఏదో ఒక ప్రాబ్లమ్ నడుస్తుందమ్మా. దాంతోని చూయించుకోండి ఒకసారి" అని. ఓకే. అండ్ టంగ్ పైన ఉన్న లేయర్‌ని కూడా మార్నింగ్ పూట చాలామంది ఇగ్నోర్ చేస్తారు. హ్మ్. అది బ్రష్ చేసి వదిలేస్తారు. యెస్. కానీ ఆ టంగ్ క్లీనర్ చేసుకోకుండా ఆ! వదిలేస్తారు. హౌ హార్మ్ ఇట్ కెన్ బి? ఇట్స్ ఎ గుడ్ క్వెషన్ యాక్చువల్లీ. టంగ్ క్లీనింగ్ అనేది ఓన్లీ ఓరల్ క్యావిటీ ఇంక్లూడ్స్ టంగ్ ఆల్సో అండి. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓరల్ క్యావిటీ అంటాం. ఓన్లీ టూత్ కాదు. ఇట్ ఇంక్లూడ్స్ యువర్ టంగ్ ఆల్సో. హుహు. టంగ్ కూడా స్క్రేప్ చేయాలి మనం. హుహు. అది ఎంత వరకు చేయాలి? ఎట్లా చేయాలి? అనేది 2, 3 ఉంటాయి ఫ్యాక్టర్స్. హుహు. ఇప్పుడు మీరు తినే ఫుడ్ హ్యాబిట్స్ వేరే ఉంటాయి కరెక్ట్. రోజు. నేను తినేది వేరే ఉంటుంది. కరెక్ట్. అండ్ మీ టంగ్ పైన ఉన్న లేయరింగ్ డిఫరెంట్ ఉంటుంది. నాది వేరే ఉంటుంది. ఓహ్! కొందరికి టంగ్ పైన పాపిల్లా అంటాం. రఫ్ సర్ఫేస్ అవును. ఎక్కువుంటాయి. హ్మ్. హ్మ్. టేస్ట్ బడ్స్ అంటే ఆఫ్‌కోర్స్ అందరికి ఉండాల్సిందే. అవును. సో, ఆ స్మూత్ సర్ఫేస్ ఉందనుకోండి, ఎక్కువ పట్టుకోదు. టంగ్ మీద ఓకే. ఆగదు ఫుడ్. ఓకే. కానీ కొందరు చాలా ఎక్కువ పాపిల్లా ఉన్న రఫ్‌గా ఉంటది. హుహు.
ప్యాచీ లేయర్ లాగా ఫాలో అయిపోతుంది. కొంచెం టీ తాగినా, ఇంకేం తిన్నా, ఒక తిన్న గంట పోయి మనకి బ్రష్ చేసిన తర్వాత మళ్ళీ ఏదో టంగ్ మీద కోటింగ్ లాగా అనిపిస్తుంది. వాళ్ళు ఎప్పుడు అదే ఫీలింగ్‌లో ఉంటారు. హుహు. అట్లాంటి వాళ్ళు పక్కా చేసుకుంటే బెటర్. ఓకే. టంగ్ క్లీనర్సే అవసరం లేదు. ఈ మధ్యలో మనకి బ్యాక్ సైడ్ ఆఫ్ ద బ్రష్ కూడా హెడ్ కూడా వస్తుంది. అవును. అది అవును. అవును. ఎఫెక్టివ్ అనిపిస్తే దాంతో కూడా చేసుకోవచ్చు మనము. సో, వాటెవర్ యూ డూ క్లీనింగ్. ఓకే. బ్యాడ్ బ్రెత్ నుంచి అవాయిడ్ చేసుకోవచ్చు మనకి. అండ్ సో, ఈ ఓరల్ క్యావిటీ టంగ్ కూడా పైన క్లీనింగ్. లేయర్ పైన కూడా అదే బ్యాడ్ స్మెల్స్ వస్తూ ఉంటాయి కదా! ఇది దాంతోనే. డిపెండా? ఆఫ్ కోర్స్. ఇట్ ఆల్సో కాంట్రిబ్యూట్స్. మేజర్ కాంట్రిబ్యూషన్. ఓకే. మనం ఓకే. మాట్లాడేటప్పుడు ఎక్కువసేపు మాట్లాడితే ఇప్పుడు నా మధ్యలో వాటర్ ఎంత అవుతుంది నేను. టంగ్ డ్రై అయిపోతా ఉంటుంది. ఓకే. అంతే కదా టంగ్‌తోనే. సో, డ్రైనెస్ ఆల్సో ఇన్వైట్స్ మాట్లాడుతున్న బయట ఉన్న బ్యాక్టీరియా కూడా ఎంటర్ అవుతూ ఉంటుంది నా నోట్లోకి. ఇట్ గోస్ అండ్ సిట్స్ దేర్. సో, ఇవన్నీ రీజన్స్ ఉంటాయి. అండ్ సార్ ఇప్పుడు ఎక్స్‌పెన్సివ్ టూత్ పేస్ట్‌లు మనం కొంటాం. హ్మ్. అవి ఎఫెక్ట్ ఒకలా ఉంటాయని చెప్తారు. మనకి తక్కువలో కూడా టూత్ పేస్ట్‌లు దొరుకుతూ ఉంటాయి. హ్మ్. సో, ఎక్స్‌పెన్సివ్ బెటరా? లేదంటే వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అవన్నీ? టూత్ పేస్ట్ అంటేది జస్ట్ మీడియం. ఓకే. బ్రష్ తీసుకొని డైరెక్ట్ బ్రష్ చేయలేను నేను. హ్మ్. ఐ నీడ్ సంథింగ్ పౌడర్ అయినా, ఒక జెల్ అయినా పెట్టి నేను ఫస్ట్ చేయాలి. సమ్ మీడియం ఐ నీడ్ ఇట్. అర్థమైంది కదా! ఇప్పుడు సోప్ ఎందుకు వాడుతున్నాం మనం? డస్ట్ పోవడానికి మన ఒంటి పైన ఉండేది. సోప్ ఎందుకు వాడతాం? వేరే కూడా వాడతాం మనం. ఓకే. ఏదేదో వాడుతూ ఉంటాం. స్క్రబ్బింగ్ లోషన్స్, అవును. అవును. స్క్రబ్బింగ్ ఏజెంట్స్ వాడతాము. షవర్ జెల్స్ కూడా వాడుతూ ఉంటాము. సోప్ అనేది ఒకటి వాడాలని ఏం లేదు కదా! లేదు. లేదు. సేమ్ థింగ్ కమ్స్ హియర్ ఇక్కడ. ఓకే. అయితే ఇప్పుడు మీరు సోపుల్లో ఎక్స్‌పెన్సివ్ సోప్‌తో తెల్లగా అవుతారా? అవ్వదు. అహా! ఛాన్స్ లేదు. లేదు కదా! లేదు. లేదు. నార్మల్ దాంతో కానీ కొంచెం ఏందంటే అదొక మీడియం ఉంటుంది. టూత్ పేస్ట్ ఏది ఇంపార్టెంట్ అని కాదు. టూత్ పేస్ట్‌లో ఉన్న పార్టికల్ సైజ్ ఇంపార్టెంట్. ఓకే. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ప్రొడక్ట్స్‌లో చాలా వరకు ఉండట్లేదు. ఉండట్లేదు. అందరూ ఊరికేదో న్యాచురల్‌దని, ఇదని, దాన్ని పబ్లిక్ చేసుకున్న హెర్బల్ అని, అదని గాని అన్ని కోర్సర్ పార్టికల్స్ ఉంటుంది. డైరెక్ట్‌గా నేను చేతితో పట్టుకుంటే చెప్పలేను. ఓకే. మైక్రోస్కోపికల్లీ తెలుస్తుంది పార్టికల్ సైజ్. హుహు. ఇప్పుడు పేస్ట్ ఎట్లా ఫార్మ్ అవుతది? పౌడర్‌ని తీసుకొని వాటర్ ఏస్తే పేస్ట్ అవుద్ది. కరెక్ట్. అంతే కదా! కరెక్ట్. పౌడర్ మిక్స్ ఇట్ విత్ వాటర్, సమ్ సొల్యూషన్స్, ఇట్ బికమ్స్ పేస్ట్ ఫార్మ్. ఐ యామ్ టాకింగ్ అబౌట్ దోస్ పార్టికల్ సైజెస్ ఆఫ్ ద పౌడర్. ఓకే. అర్థమైందా? ద సైజ్ ఆఫ్ ద పార్టికల్. ఎక్కువ పార్టికల్ కోర్సర్ లైక్ పెద్దగా ఉందనుకోండి, రఫ్‌నెస్ ఎక్కువ ఉంటుంది. హుహు. మనకి సాటిస్ఫైయింగ్ ఎట్లా అనిపిస్తుందంటే బాగా క్లీన్ అయిన ఫీలింగ్ వస్తూ ఉంటది. పంటిని అరగదీస్తూ ఉంటది పైన ఎనామెల్ లేయర్‌ని. అరగదీస్తుంది. ఆఫ్ కోర్స్. ఓకే. ఇట్స్ నథింగ్ బట్ మీరు ఒక డైరెక్ట్ రఫ్ ఇంక అదే తీసి మొత్తం రుద్దేసినట్టు. ఓకే. అరిగిందంటే అది కూడా ఒక ప్రాబ్లమే కదా! 100%. మరి ఇంకా ఇక బ్రష్ దాంట్లో మనం వాళ్ళు చేసేది ఒక్కొక్కరు బ్రషింగ్ హాఫ్ అన్ అవర్, 15 మినిట్స్, కరెక్ట్. 20 మినిట్స్ చేసిందే చేయడం చేస్తా ఉంటే అది పోతా ఉంటది ఇంకా. ఎన్ని మినిట్స్ చేయొచ్చంటారు సార్ బ్రష్ అనేది? బ్రషింగ్ 90 సెకండ్స్ టు 120 సెకండ్స్. సెకండ్స్. యెస్. 2-3 మినిట్స్. అవునా? అంతే. అండ్ ద రైట్ మెథడ్ మీరు తెచ్చుకున్నారు. హ్మ్. కెన్ వి సీ ఎనీ రైట్ మెథడ్ ఆఫ్ బ్రషింగ్? యెస్ ఆఫ్ కోర్స్. సో, మనము బ్రషింగ్ ఎట్లా చేయాలి అనుకుంటే ఫస్ట్ ఇది టూత్ బ్రష్. కరెక్ట్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టూత్ బ్రష్ అనేది మనకి లాస్ట్ పంటి వరకు రీచ్ అయ్యేలా చూసుకోవాలండి. బేసిక్ థింగ్. హుహు. చాలా మంది ఏం చేస్తారంటే ఆ ముందు పంటి వరకు చేస్తారు. చివరి పన్ను ఏదో మనది కాదన్నట్టు వదిలేస్తారు. నేను కరెక్ట్. చాలా మంది చెప్తాడు మా క్లినిక్స్‌కి వచ్చే వాళ్ళని. ఈ చివరి పన్ను ఎందుకు చేయలేమా బ్రషింగ్ అని అడుగుతా. మీది కాదా ఇది అని అడుగుతా. లేదు సార్ నా బ్రష్ అక్కడి వరకు వెళ్ళట్లేదనే చెప్తారు వాళ్ళు. అవునండి. ఎగ్జాక్ట్‌లీ. హుహు. సో, అక్కడనే కమ్స్ సెలక్షన్ ఆఫ్ యువర్ బ్రష్. బ్రష్. బ్రాండ్‌లు అడగొద్దు మీరు. బ్రష్ ఏది ఏందనేది. ఫస్ట్ థింగ్ ఏందంటే ఇక్కడ హెడ్ ఉంటది కదా! హ్మ్. టూత్ బ్రష్‌కి ఆ హెడ్ అనేది చిన్నగుండాలి. ఈ స్టార్టింగ్ పాయింటా? యెస్. ఓకే. హెడ్. ఓకే. టిప్ ఆఫ్ ద హెడ్. ఓకే. చిన్నగా ఉంటే ఏమవుతది మనం చివరి వరకు బ్రష్ చేసినా గాని ఇక్కడి వరకు రీచ్ అవుతది. ఓకే. పెద్ద హెడ్‌ని తీసుకొని మనం లాస్ట్ వరకు తగులుతూ దూర్చాలంటే ఉంటుంది. పోదు కదా! హ్మ్. కరెక్ట్. ఆగుద్ది. కరెక్ట్. ఈవెన్ మేము ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా అట్లనే యూజ్ చేస్తాం మేము. చివరి పంటికి అనేసరికి డిఫరెంట్ ఇన్‌స్ట్రుమెంట్ యూజ్ చేస్తాం. ఓకే. అక్కడి వరకు ఎళ్ళదు క్లీనింగ్ చేయాలంటే. ఓకే. వి చేంజ్ ఇట్. డిఫరెంట్ స్మాల్ హెడ్‌దే అక్కడ వాడతాం. ఓకే. అర్థమైందా? క్యావిటీ ఫిల్లింగ్ చేయాలన్నా. ఓకే. సో, ఈ బ్రష్‌లలో కూడా అదే ఉండాలి. మీరు కాదు అనుకుంటే చిన్న పిల్లల బ్రష్‌తోనైనా అక్కడ చేయొచ్చు. ఈవెన్ తప్పులేదు. పీడియాట్రిక్. ఓకే. కిడ్స్ బ్రష్‌తోని తీసుకొని చేయొచ్చు. నీట్ ఇక్కడ వరకెళ్తుంది. మన ఇంటెన్షన్ ఏంది? చివరి పంటి వరకు రీచ్ అవ్వాలి. అన్నీ మన పనులే. హ్మ్. అన్నీ హ్మ్. మనమే హ్మ్. తింటున్నాం ఇక్కడి వరకి. ఓకే. అందుకే మెయిన్ థింగ్ విజ్డమ్ టూత్స్ దగ్గర ఎక్కువ ప్రాబ్లమ్ వచ్చేది. క్యావిటీస్. ఓకే. వాళ్ళు ఇక్కడి వరకు బ్రష్ చేస్తారు. ఇలా చేస్తారు. ఇక్కడ చేస్తాము. ఈ లాస్ట్ వదిలేస్తాం. హ్మ్. చివరి వరకెళ్ళి నీట్ ఇక్కడ ఒకసారి బ్రష్ చేస్తే అయిపోతుంది. ఓకే. సరే అదొక మెయిన్. తర్వాత యాంగులేషన్‌కొచ్చేసి 45 డిగ్రీస్‌లో యాంగిల్ ఉండాలండి. బ్రష్ పట్టుకోవాలి. బ్రెజిల్స్ వెళ్లి 45 డిగ్రీస్‌లో ఇక్కడ ఎంగేజ్ చేయాలి. హుహు. లైట్‌గా మరీ హార్డ్‌గా పెట్టి ఏం చేయొద్దు. జెంటిల్‌గా ఉండాలి. ఈ పెయింటింగ్ బ్రష్ ఎట్లా హ్యాండిల్ చేస్తాం? అవునండి. సేమ్ అట్లా పెట్టాలి.
ఓకే. ఇక్కడ నుంచి ఎల్బో నుంచి తీసుకొచ్చి డంబెల్ పట్టుకున్నట్టు ఇట్లా 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 ఉద్దేశం అనుకుని ఇదంతా ప్రెషర్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకే. మధ్యలో బ్రష్ నగిలిపోతుంది. ఫస్ట్ పళ్ళు నలిగిపోతే తర్వాత బ్రష్ అరిగిపోతుంది. అరిగిపోతది. అంతే. అర్థమైందా? రైట్. సో దే ఆర్ సమ్ లైక్ 45 degreesలో ఈ బ్రెజిల్స్ వచ్చి ఇక్కడ ఎంగేజ్ అవుతే ఏమవుద్దంటే వై 45 degrees ఈ టిప్ ఆఫ్ ద బ్రెజిల్స్ అనేది మన గమ్స్ లో కూడా వెళ్ళాలి ఇక్కడ. బిట్వీన్ లోకి వెళ్ళాలి. ఎస్, ఆ జంక్షన్ ఏదైతే గమ్స్ అండ్ టూత్ కుందో అక్కడ ఇంపార్టెంట్, అక్కడే ఫుడ్ ఆగేది. ఓకే. ఇది అంతా కాదు, మీరు ఎంత రాసినా కానీ పళ్ళు ఇట్లున్నా అలానే ఉంటాయి, తెల్లగా అవ్వవు. అర్థమైందా? వైట్ అనే ఎల్లోయిష్ వైట్ అనేది పంట న్యాచురల్ కలర్, వైట్ కాదు. వైట్ కాదు. వైట్ కాదు, ఎల్లోయిష్ వైట్. ఓకే. సో పంటి కలర్ ఏది మారదు మనం ఎక్కువ రాస్తే, కానీ మన ఓరల్ క్యావిటీ ఉన్న బ్యాక్టీరియాని ఫుడ్ పార్టికల్స్ తీయడం మెయిన్ ఇంటెన్షన్. దట్ ఈస్ వేర్ వీఆర్ డూయింగ్. కరెక్ట్. సో ఇది ఈ ఏరియాని నీట్ ఇలా పెట్టేసుకొని ఒకసారి వీలైతే ఒక 3 teethకి రౌండ్గా కానీ ముందుకు వెనుక బ్యాక్ అండ్ ఫోర్త్ స్ట్రోక్స్లో కానీ చేయాలి. అంతేగాని ఇట్లా బట్టి హార్డ్గా మొత్తం ఏదో రాసేసి అయిపోయింది అని వెళ్ళిపోవద్దు. ఓకే. మొత్తం అరిగిపోతాయి పళ్ళు. అంటే మన బ్రెజిల్స్ ప్రెషర్ అంతా పోయి ఇనామల్ని పైన ఇరోడ్ చేసేసి చిగురు పోతుంది, పైన రెసెషన్ అంటే చిగురు జారుద్ది, పన్ను కూడా అరుగుద్ది. ఓకే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్, ఒక్కసారి అది సార్, ఇప్పుడు మనము టూత్ పేస్ట్ని మనం యూజ్ చేసినప్పుడు, బ్రషింగ్ చేసినప్పుడు ఇక్కడ లేయర్ అనేది ఒకటి ఫామ్ అయ్యి అది ఊడిపోతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అది ఎందుకు అవుతుంది అంటారు? అది మనం కరెక్ట్ మీరు అడిగింది. అది ఏంటంటే ఎస్పెషల్లీ లోవర్ టూత్ దగ్గర అవుతుంది మనకి ఇక్కడ. అవును. ప్లాక్ అంటే దాని టార్టర్ అంటాం, కొంచెం హార్డ్ గా అయిపోయిన తర్వాత క్యాలిక్యులస్ టార్టర్. ఓకే. సో ప్లాక్ అంటేనేమో సాఫ్ట్ గా ఉన్నప్పుడు, అదే మనము ఈ పర్టికులర్ ఏరియాలో ఒక 2-3 days కానీ 1 week కానీ బ్రష్ చేయలేదు, సో అదేమవుతుంది, హార్డ్ గా మారుద్ది. సాఫ్ట్ పార్టికల్స్ మీరు అప్పుడప్పుడు స్క్రేప్ చేసుకున్నా అని పంట మీద వైట్ లాగా వస్తుంది, కొంచెం సాఫ్ట్ డిపాజిట్స్. అది ఏమవుతుంది, మన దాన్ని తీయడమే మన ఇంటెన్షన్. దట్ ప్లాక్ ఈజ్ నథింగ్ బట్ అ వైట్ మెటీరియల్, ఇట్స్ అక్యుములేషన్ ఆఫ్ ఫర్ ఇట్స్ బంచ్ ఆఫ్ బ్యాక్టీరియా. అది దాంట్లో ఊరికే వైట్ నథింగ్ మెటీరియల్ కాదు అది. సో బ్యాక్టీరియా కాలనీస్ అది అక్కడే చాలా రోజులు ఉంటే అది ఇంకా పంటని డిగ్ చేస్తూ ఉంటుంది, ఇక్కడ చిగుర్లు తినడం అది చేస్తూ ఉంటుంది. లోపర్ సైడ్ నుంచి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఎస్. ఫస్ట్ ఏం చేస్తుంది, అటాచ్ అవుతుంది మనకి. అవును. అది ఏం చేస్తుంది, ఫస్ట్ జస్ట్ అటాచ్ చేసేసుకొని హార్డ్గా మారుద్ది. ఇంకా కరెక్ట్. హార్డ్గా మారి మనకి పైకి ఏదో సాఫ్ట్గా స్మూత్గా కనిపించినట్టు మనల్ని ఇగ్నోర్ చేసేలా చూస్తుంది. అవును. లోపల నుండి తవ్వుతూ ఉంటుంది ఇంకా చిగురుని. ఓకే. సైలెంట్గా. మనకి తెలియని కూడా తెలియదు, కొందరికి 10-15 years వరకు కూడా తెలియదు. అది పోగానే పళ్ళు లూజ్ అవుతా ఉంటాయి ఇంకా. సో అది మెయిన్ రీజన్. అది బ్లీడింగ్ గమ్స్ తో స్టార్ట్ అవుతుంది. ఓకే. బ్లీడ్ ఎందుకు అవుతున్నాయి, కింద చిగురు డ్యామేజ్ అవుతుంది చేస్తుంది ఇది కాబట్టి బ్లడ్ వస్తుంది. బ్లడ్ ఊరికే రావద్దు కదా, ఎవరొకరు తవ్వుతూనే వస్తుంది బ్లడ్. కరెక్ట్. అది చేస్తుంది బ్యాక్టీరియా. ఓకే. సో మనం డైలీ బ్రష్ చేసేది ఏంటి, ఎప్పటికప్పుడు ఫుడ్ పార్టికల్ క్లీన్ చేసేసుకొని అక్కడ ఏం ఉండకుండా షుగర్ వేసామంటే చీమలు వస్తుంది. షుగర్ ఉంచొద్దు, చీమలు రావు, సింపుల్. అండ్ సాల్ట్ వాడటం మంచిదే అంటారా సార్? సాల్ట్ ఇప్పుడు టూత్ పేస్ట్ కి కొంతమంది సాల్ట్ అప్లై చేసి చేస్తారు. సాల్ట్ ఇవన్నీ అబ్రెసివ్స్ లాగా అవుతున్నాయి లాస్ట్ కి. మనము మన దగ్గర నుండే వచ్చాయి అవన్నీ. ఇప్పుడు కొందరికి సాల్ట్ టేస్ట్ ఇష్టము, కొందరు చార్కోల్ ఇష్టము, కొందరు షుగర్ ఇష్టము, కొందరికి అది ఇష్టము. దానివల్ల ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా యాడ్ చేసి దీంట్లో సాల్ట్ ఉంది అది ఉంది. ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తున్నాయి అంటే అబ్రెసివ్నెస్ అనేది పెంచుతుంది టూత్ పేస్ట్ కి. దాంట్లో సాల్ట్ ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే, అబ్రెసివ్స్ ని మనం ఎక్కువ వాడకపోవడం బెటర్. నేనైతే యూజ్ చేయను. ఓకే. అర్థమైందా? సో అది మనం అది చూసుకోవాలి మెయిన్ గా. అండ్ ఏ టూత్ పేస్ట్ అనే బదులు పార్టికల్ సైజ్ ఎట్లా ఉంది అందులో. ఓకే. సార్ ఇప్పుడు రెగ్యులర్ గా టీ తాగుతూనే ఉంటారు, కాఫీ తాగుతూనే ఉంటారు. ఆ టీ కాఫీ రెగ్యులర్ గా తీసుకుంటాం వల్ల టీత్ కి ఏమైనా ఎఫెక్ట్ ఉందా? డైరెక్ట్ గా రిలేషన్ ఉందని చెప్పలేము. ఓకే. 2 times 3 times ఓకే అండి, తాగొచ్చు. టీ తాగినప్పుడు కాఫీ తాగినప్పుడు ఏమవుద్దంటే బాడీలో బేసిక్గా అసిడిటీ పెరుగుద్ది, అసిడిక్ నేచర్ వస్తుంది. ఎనీథింగ్ మన బాడీకి అసిడిక్ నేచర్ మంచిది కాదు. మనం న్యూట్రల్ pH మెయింటైన్ చేయాలి కరెక్ట్ బాడీలో. కరెక్ట్. అందుకే మనం ఏం చేస్తూ ఉంటాం, ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు అసిడిటీ అయిందని, స్పైసెస్ ఎక్కువ అయిపోయినాయని చెప్పేసి లెమన్ జ్యూస్ కానీ ఇంకేదో ఏమవుతుంది, లెమన్ జ్యూస్ తీసుకొచ్చి అది బేసిక్ నేచర్, అది దీన్ని బ్యాలెన్స్ చేసేసి pHని న్యూట్రల్ చేస్తుంది. ఇప్పుడు మనకి బయట దొరికే కమర్షియల్గా ఓవర్ ద కౌంటర్ ఏదైనా కానీ ఉంటాయి కదా, ఈ మార్కెటింగ్ చేస్తాం మనం, ఇన్స్టెంట్ గా మీరు తాగేసేయండి తగ్గిపోద్ది అని చెప్పేసి, గ్యాస్ట్రిక్ యాసిడిటీ నుంచి రిలీఫ్ వస్తుంది అని చెప్పేసి. సో ఏదైనా దే మెయిన్ టార్గెట్ ఈస్ టు మెయింటైన్ దట్ బేసిక్ నేచర్ సో దట్ ఇట్ న్యూట్రలైజెస్ దట్. ఓకే. సో అసిడిటీ వల్ల ఇది క్రియేట్ చేయడం వల్ల అసిడిక్ నేచర్ ఈజ్ అగైన్ నాట్ గుడ్ ఫర్ యువర్ ఓరల్ క్యావిటీ ఆల్సో. ఎస్ సేమ్ బాడీకి అయినట్టే.
ఓకే. ఇప్పుడు అసిడిక్ నేచర్ వల్లనే కదా అన్ని ప్రాబ్లమ్స్ బాడీలో కూడా ఎందుకు క్యాన్సర్స్ అని కూడా అదొక రీసెర్చ్ కూడా ఉంది. ఓకే. అసిడిటీ వల్లనే వస్తుందని కూడా ఈ మధ్యలో పీపుల్ ఆర్ ప్రమోటింగ్ సమ్ స్పెషలైజ్డ్ వాటర్ విచ్ మెయింటైన్స్ యువర్ పీహెచ్ అని. ఓకే. ఇది తాగుతుండదని చెప్పేసి అదొకటి కూడా వస్తున్నాయి. ఓకే. సో సేమ్ ఆ అసిడిటీ వల్ల మనకు పంటికి ఏం జరుగుద్దంటే పంటికి 3 లేయర్స్ ఉంటాయి. ఓకే. ఇనామెల్, డెంటిన్, పల్ప్. ఓకే. ఇనామెల్, డెంటిన్ అనేది ఫస్ట్ ఇనామెల్ లేయర్ ఉంటుంది. లోపల డెంటిన్ లేయర్ వస్తుంది. దాని కింద ఉండేది పల్ప్ అండి. ఇట్లా రెడ్‌గా ఉంటుంది. హుహు. పల్ప్ అంటే మన పంటి నరం. ఓకే. ఓకే. అంటే మంచిగా గాడ్ హ్యాస్ మంచిగా డిజైన్ చేశాడు. ఎట్లా అంటే ఒక ఇమాజిన్ ఒక షెల్ ఒకటి. లోపల నీట్‌గా నరాన్ని పెట్టాడు. హ్మ్. పైనుంచి ఒక సెన్సిటివ్ లేయర్‌ని ఇచ్చేసాడు. విచ్ అబ్జార్బ్స్ ఎక్స్టర్నల్ షాక్స్ ఎవ్రీథింగ్. అంటే దానికి పవర్ సప్లై ఉంది. కరెక్ట్. అండ్ ప్రొటెక్ట్స్ ఆల్సో ఇండైరెక్ట్‌లీ. దానిపై నుంచి కంప్లీట్ సాలిడ్ స్ట్రక్చర్ పెట్టేసాడు. ఇంకా గోడ కట్టేసిండు. ఓకే. ఇనామెల్. మంచి ఒక్కొక్కరికి ఇంతింత అని పెట్టి దాన్ని డ్యామేజ్ చేసుకోకండి. నీట్‌గా కాపాడుకోండి. ఆయన చేసేంత డిజైన్ చేశాడు. కరెక్ట్. ఈ యాసిడిటీ వల్ల గానీ, మనం తాగే కూల్ డ్రింక్స్ వల్ల గానీ, సాఫ్ట్ డ్రింక్స్ హ్మ్. సేమ్ అగైన్ సోడాసు హ్మ్. అవి కూడా అసిడిటీ క్రియేట్ చేస్తాయి. ఏం చేస్తుంది మన పైన ఉన్న సాలిడ్ గోడని అరగదీస్తుంది. ఇనామెల్‌ని. ఓకే. ఎరోడ్ చేస్తాయి. మెల్లిమెల్లిగా లీచ్ అవుట్ అవుతుంటాయి. ఒకటి రోజులో జరగదు. మళ్ళీ మనం చేసే హార్ష్ బ్రషింగ్స్ ఇవన్నీ అదేం మెకానికల్‌గా తీసేస్తుంది. ఇదే మన హ్యాబిట్స్ వల్ల. ఓకే. పోతూ పోతూ ఇందాక అనుకున్న టూత్ పేస్ట్‌లు కొన్ని హ్మ్. బాగా హ్మ్. ఎక్కువ హ్మ్. రఫ్‌నెస్ ఉన్నవి. సో ఇవన్నిటి వల్ల ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది మన పైన ఉన్న ప్రొటెక్టివ్ షీల్డ్ అనేది పోతుంది. అది ఓకే. పోగానే ఏమవుతుంది లోపల డెంటిన్ అనే సెకండ్ లేయరింగ్‌గా తెలుసుకుంటుంది. ఓకే. ఏదో డిస్టర్బెన్స్ జరుగుతుంది బయట. నా ఇంటెన్షన్ ఏంది లోపల పల్ప్‌ని కాపాడాలి నేను. హ్మ్. హ్మ్. సో నేను ఈ స్టిమ్యులైని బాడీకి చెప్పాలి. కరెక్ట్. దాని దగ్గర నర్వ్స్ ఉంటాయన్నట్టు. ఓకే. డెంటిన్ దగ్గర నర్వ్స్ ఉంటాయి. సో దేర్ ఇస్ సంథింగ్ ఔట్ సైడ్ ప్లీజ్ లుక్ ఆఫ్టర్ అని చెప్పేసరికి మనకు సిగ్నల్స్ పెయిన్, పంపించేస్తుంది. సెన్సిటివిటీ స్టార్ట్ అవుతూ ఉంటది. ఓకే. సెన్సిటివిటీతోని స్టార్ట్ అవుద్ది ఫస్ట్. ఎప్పుడో ఏదో చిన్న చల్లగా ఏదో తాగినప్పుడు జివ్వుమని అప్పుడప్పుడు లాగటం. అనడం ఓకే. రెగ్యులర్‌గా అంటా ఉంటదిగ. హుహు. కొందరికేందో 2, 3 డేస్ అంటుంది పోతుంది. దట్స్ ఓకే హ్యాపెన్స్ వన్స్ హుహు. ఇన్ వైల్. హుహు. ఇక కొన్ని ఎవరికి ఏమంటే రెగ్యులర్‌గా అది అయిపోతుందిగ. ఓకే. ఎప్పుడు చల్ల వాటర్ తాగినా, లేదంటే ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తిన్నా, ఆ! ఇంకేమన్నా అనుకున్నా, హాట్‌వి తగిలినా కొందరికి సెన్సిటివ్ కొన్ని ఏరియాలో కంటిన్యూస్‌గా వస్తా ఉంటది. కాసేపు ఇట్లా పీక్ స్టేజ్‌లోకి వెళ్ళిపోయి దెన్ అగైన్ ఇట్ రిడ్యూసెస్ బై ఇట్‌సెల్ఫ్. ఓకే. ఓకే. దట్ మీన్స్ దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ యువర్ ఔటర్ లేయర్ ఆఫ్ ఎనామెల్. హుహు. ఓకే. హుహు. దెన్ అగైన్ కమ్స్ విల్ గో బ్యాక్ టు యువర్ ఫస్ట్ క్వెషన్ 6 మంత్స్ చెకప్. బ్లండర్. రైట్. అంతే కదా! మళ్ళీ పోతే చెప్తారు మీకు. కరెక్ట్. ఇక్కడ తప్పుంది నాయన ఇది చూసుకో ఈడ ఏదంటే ఎనామెల్ పోయింది. సెన్సిటివిటీ ఉంటుందా మీకంటే ఉంటుంది సార్. అప్పుడప్పుడు వస్తది కరెక్టే మీరు చెప్పిందంటే, ఈ టూత్ పేస్ట్ వాడు సరిపోతది. హ్మ్. లేదంటే ఇది చెయ్యకు హ్మ్. సరిపోద్ది అనే స్టేజ్‌లోనే ఉంటదది. కరెక్ట్. అని అంతా పెరిగి, నొప్పి రాకపోయి, అదంతా అరిగిపోయిన తర్వాత పోతే క్యాప్ ఏసుకో, రూట్ కెనాల్ చేసుకోండి అంటారు. అంతే. హ్మ్. ఇంక మనం ఏమనుకుంటాం, డెంటల్ దగ్గరకి పోతే ఏదో ఒకటి ఎక్కువ చెప్పేస్తారు. హ్మ్. అనే దాంట్లోకి మనకయిపోతుంది. ఇప్పుడు ఇంకెక్కువ. కరెక్ట్. ఇప్పట్లో ఎక్స్‌పెన్స్ అదవుతుంది. అయిపోయింది, డెంటల్ చాలా అయిపోయింది అని అనుకుంటారు. అంతా మన దగ్గరనే స్టార్ట్ అవుద్ది. నిజం చెప్తున్నా. అండ్ ఎనీథింగ్. ఎందుకు సార్ ఇప్పుడు బాడీలో ఎక్కడ ఏం పెయిన్ అయినా సరే తీసుకోవచ్చు. పంటి నొప్పి తీసుకోలేము. లేదు. ఎందుకంత పెయిన్ తీసుకోలే. అంటారు? ఈరోజు మార్నింగ్ పేషెంట్ అక్కడ నాకు అల్వాల్ సుచిత్ర బ్రాంచ్‌లో 9కి ఫోన్ చేశారు. 9కి కాల్ చేస్తే నాకు క్లినిక్ నుంచి ఫోన్ చేశారు రిసెప్షన్ నుండి. చేసి సార్ ఇట్లా ఒక పేషెంట్ ఫీడింగ్ మదర్ షీస్ ఓకే. 1 ఓకే. మంత్ పాపం. హుహు. పెయిన్ తట్టుకోలేకపోతుందండి. సరే అమ్మ నేను ఇక్కడికి వచ్చే ముందే ఎళ్లి చూసొద్దామని రమ్మని చెప్పాను. సో, అయితే చూడ్డానికెళ్తే తన మౌత్ నేను ఇన్‌స్ట్రుమెంట్ పెట్టేంత కూడా ఓపెన్ అవ్వట్లేదు. వాళ్ళ ఫాదర్ తీసుకొనొచ్చాడు. చూస్తే లాస్ట్‌లో తనకి విజ్డమ్ టూత్ పెయిన్. ఇందాక హార్మోనల్ చేంజెస్ మనం అనుకున్నాం. ప్రెగ్నెన్సీలో గానీ, ఫీడింగ్ మదర్స్‌లో గానీ. అయితే వీళ్ళు ఏం చేయాలంటే ఏమన్నా అట్లాంటి ఇష్యూస్ ఉంటే మనకి ఇట్లా ఈ మధ్యలో చాలామంది ప్లానింగ్ చేసుకొనే ఎళ్తున్నారు ప్రెగ్నెన్సీలైనా ఏదైనా గానీ. బట్ మళ్ళీ సేమ్ 6 మంత్స్‌కి ఒకసారి చెక్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ ఉండదు. సరే ఇవన్నీ ఉన్నా ఒక్కసారి టూత్ ఎలా ఉన్నాయి? ఏమన్నా ఫిల్లింగ్స్ ఉన్నాయా? ఏమన్నా క్లీనప్స్ అవసరమా? సగం సగం విరిగిపోయి ఉన్నాయా? చేసుకొని ఇవన్నీ చూసుకుంటే ఏందంటే ప్రాబ్లమ్స్ ఉండవు. లేదంటే ఏమవుద్ది మెయిన్ ప్రెగ్నెన్సీలో గానీ, ఇక్కడ ఫీడింగ్‌లో టాబ్లెట్స్ ఎక్కువ ఇయ్యలేము. పాపం సఫర్ అయితా ఉంటారు. తప్పదు అన్నప్పుడే ట్రీట్మెంట్ అప్రోచ్ చేస్తాము. అది అందరు చేయరు. చాలా తక్కువ మంది రిస్క్ చేస్తారు. సఫర్ అయితూనే ఉంటారు చూడలేము. మన ఇంట్లో వాళ్ళైనా మనం ఏం చేయలేని సిట్యుయేషన్‌కెళ్ళిపోద్ది లాస్ట్‌కి. అండ్ సార్ ఇంప్లాంట్ చేసుకుంటారు కొంతమంది హ్మ్. స్క్రూ సిస్టమ్స్ యెస్. అని డెంటల్ ఇవన్నీ. ఇంప్లాంట్స్. సో, ఆ డెంటల్ ఇంప్లాంట్స్ ఎన్ని మంత్స్‌కి ఒకసారి చెకప్ చేసుకుంటూ ఉండాలి? డెంటల్ ఇంప్లాంట్స్ అయినా, నార్మల్ టూత్ అయినా చెకప్ సేమ్. 6 6 మంత్స్. మంత్స్. యెస్.
మెయింటెనెన్స్ కూడా సేమ్ ఉంటుంది. ఓకే. ఇంకా నన్ను అడిగితే మీరు కొంచెం ఇంప్లాంట్స్ గానీ, ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ప్రాసెసెస్ మీ నోట్లో ఉంటాయో, ఇంకొంచెం ఎక్కువ కాన్షియస్ ఉన్నది బెటర్. ఓకే. బికాజ్ మీకు ఒక్కసారి సరిగ్గా లేదు కాబట్టి ఈ సిట్యుయేషన్ వచ్చింది. మళ్ళీ, మళ్ళీ మీరు ఆ సిట్యుయేషన్ తెచ్చుకున్న అవుట్‌కమ్స్ ఉంటాయో, ఉండవో తెలీదు. కరెక్ట్. డెంటల్ ఇంప్లాంట్స్ పెడితే ఒకసారి పర్మనెంట్ అన్నట్టే ఉంటుంది. కానీ మీరు మెయింటైన్ చేసుకోకపోతే దెన్ అగైన్ ఇఫ్ ఎనీ సంథింగ్ గోస్ రాంగ్, ఇఫ్ ఇన్ఫెక్షన్స్ కమ్స్ ఔట్, దెన్ ఇట్ బికమ్స్ లూజ్ తీయాల్సొస్తది. మళ్ళీ ఇదొక కేయాస్. ఎగ్జాక్ట్‌లీ. మళ్ళీ అగైన్ we may go for it or not. So again becomes a problem for the patient for chewing food. ఓకే. సో అందుకే ఇంకొంచెం బాగా క్లీనింగ్‌లో మెయింటెనెన్స్ ఉంటేనే బెటర్ అని నా సజెషన్. ఇంప్లాంట్స్ గానీ, డెంచర్స్ గానీ, క్యాప్స్ ఉన్న పేషెంట్స్ కంపేర్డ్ టు ద అదర్స్. అట్లని వీళ్ళు 6 మంత్స్ అయితే మస్ట్. ఓకే. అండ్ ఇప్పట్లో లైఫ్ స్టైల్స్ ఎందుకు సార్ ఇంత ప్రాబ్లమాటిక్‌గా టీత్‌కి తీసుకొస్తున్నాయి? అప్పట్లో లైక్ మన పూర్వీకులు చూసుకుంటే ఏనుగు వెంట్రుకలో, గుర్రం వెంట్రుకలో యూజ్ చేసి బ్రషింగ్ చేసేవాళ్ళు. అండ్ వాళ్ళ టీత్ కూడా చాలా స్ట్రాంగ్ ఉండేవి. మరి ఎందుకు ఇప్పుడు ఒక పెద్ద కేయాస్ లాగా స్టార్ట్ అయింది పెయిన్? అట్లా డైరెక్ట్ చెప్పడానికి ఏం లేదు. ఏది యూజ్ చేసినా దట్స్ ఆల్ జస్ట్ ఎ మీడియం అండి. ఇప్పుడు నీమ్ కూడా వాడతాం ఊర్లలో. అవన్నీ ఏదైనా ఒక మీడియం కోసం వాడుకునే వాళ్ళము. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అది వాడొద్దని. తర్వాత నైలాన్ టూత్ బ్రష్ రీప్లేస్డ్ ఇట్. ఒకలా వాడుతూ ఉంటారు. దట్ ఈస్ డిఫరెంట్. కానీ అప్పుడు ఎందుకున్నాయి ఇప్పుడు ఎందుకు లేవు అనడానికి, ఇప్పుడు ఉన్నంత హెయిర్ ఫాల్స్ అప్పుడు ఉండేనా? లేదు. ఎందుకు వస్తుంది ఇది? ఫుడ్ వల్ల, మన లైఫ్ స్టైల్ వల్ల. వాటర్ కూడా ఉన్నాయి దాంట్లో, రోల్ ప్లే చేస్తుంది. ఓకే. సేమ్ మళ్ళీ అగైన్ ఇట్ గోస్ సేమ్ ఫుడ్ వరకే వెళ్తుంది మళ్ళీ అంతా. మనం ఉన్న లైఫ్ స్టైల్ అనేది, ఎందుకంటే లైఫ్ స్టైల్ స్ట్రెస్, ఫుడ్, మనం ఇచ్చే టైము, ఇవన్నింటికి మళ్ళీ పంటి మీద కూడా ఎఫెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ బాడీ. ఓకే. మిగతా రియాక్ట్ అయినప్పుడు అది కూడా రియాక్ట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ హెయిర్ అయినా, నెయిల్స్ అయినా, టూత్ అయినా, దే ఆల్ డెవలప్స్ ఫ్రమ్ వన్ కామన్ జర్మ్ లేయర్స్ అన్నట్టు. ఓకే. బర్త్ నుంచి కూడా. And brushing twice a day is good or bad? I would rather say once in a day, once in a night. It's a good. Twice a day కాదు అది. Once in a day. Once in a night before sleeping. Yes. మరి పడుకున్నప్పుడు twice in a day అంటాం. అవును. డేలో ఒక్కసారి చాలు. ఓకే. నైట్ లో చేయాలి మనం మెయిన్. అంతా తినడం అయిపోయి బెడ్కి వెళ్ళే ముందు. ఓకే. పడుకున్న ముందు. yes 100% చేయాలి. ఓకే. అండ్ మళ్ళీ లేవంగానే కూడా బ్రష్ చేస్తారు కదా సార్? లేవంగానే ఇప్పుడు నైట్ బ్రష్ చేసిన వాళ్ళు లేవంగానే వేయకపోయినా ఒక 1 hour ఆగి చేసిన ప్రాబ్లం ఉండదు. ఓకే. ఎందుకంటే డే టైంలో ఇప్పుడు మనం బ్రష్ చేసాం. సే యూ బ్రష్డ్ అరౌండ్ 7:30, 8 o'clock. యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ బై 9 o'clock అనుకోండి. మీరు 10, 11 o'clock వరకు ఆఫీస్కి వచ్చేసి టీ తాగిన తర్వాత ఒకసారి జస్ట్ పాస్ యువర్ టంగ్ ఇట్లా అని చెక్ చేసుకోండి. యూ ఫీల్ సమ్ ఫుడ్ పార్టికల్స్ సమ్వేర్. టంగ్ మీద కూడా ఏదో కోటింగ్ ఆల్రెడీ ఫామ్ అయినట్టు, పొద్దున బాగానే నీట్ ఉంది కదా, మళ్ళీ స్టార్ట్ అయింది అనే టైప్కి వచ్చేస్తుంది. ఈవినింగ్ వరకు అవుతాయి ఇంకా ఎక్కువ అవుతుంది. ఇమాజిన్ మీరు అవన్నీ ఏం క్లీన్ చేసుకోకుండా అట్లే పడుకున్నారు. దానికి ఇట్ గెట్స్ ఇనఫ్ టైమ్ టు డెవలప్ బ్యాక్టీరియా. మనం డే టైంలో ఎంత పని చేస్తామో నైట్ అంతకన్నా ఎక్కువ టైం ఉంటుంది బెడ్లో. ఓకే. మీరు 5 o'clock, 6 o'clock ఇంటికి వెళ్ళిపోయినా మళ్ళీ మార్నింగ్ మళ్ళీ 10 వరకు ఇంకా ఉండదు. మళ్ళీ 8 వరకు బ్రష్ చేయరు కదా, మార్నింగ్ 7:30, 8 వరకు. కరెక్ట్. అక్కడనే 12 hours అయిపోతుంది. ఇది ఓన్లీ 8, 9 hours ఇక్కడ. అదే మేజర్ టైం. అదే మీరు బ్రష్ చేసుకొని పడుకున్నారు అనుకోండి, క్లీన్ ఈ రోజు ఇంకా. ఓకే. ఇంకా నైట్ మంచిగా పడుకోవచ్చు. ఏం ఓరల్ బ్యాడ్ బ్యాక్టీరియా డెవలప్మెంట్ ఉండదు. మార్నింగ్ లేచి 1 hour లేట్ అయినా పర్లేదు. ఓకే. అండ్ ఇప్పుడు ప్రతి ఒక ప్రాబ్లంకి మన హెల్త్ తీసుకోండి, హార్ట్ తీసుకోండి, ఏదో ఒక అవుట్ సైడ్ నుంచి ఎక్సర్సైజెస్ కాపాడతాయి. బాడీ ఎక్సర్సైజెస్ ఆర్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్స్ అంటారు. అలాగా మన జాకి, మన టూత్స్ కి ఏమైనా ఎక్సర్సైజెస్ ఉన్నాయా? యాక్చువల్లీ ఇండైరెక్ట్లీ ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. నేను ఇఫ్ ఐ రిలేటెడ్ టు ఫుడ్ అగైన్, ఫైబ్రస్ ఫుడ్ తినండి మీరు. ఫైబ్రస్ ఫుడ్ తింటే ఎక్కువ చూ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఓకే. ఓకే. ఎక్కువ చూ చేయాల్సి వస్తుంది. అండ్ న్యాచురల్లీ ఇట్ క్లెన్సెస్ యువర్ టూత్ ఆల్సో. ఓకే. ఫైబ్రస్ ఫుడ్ అనేది. స్టిక్కీ ఫుడ్లు ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుంది, పంట మీద ఆగిపోద్ది. ఓకే. ఫైబ్రస్ ఫుడ్ మనం తింటాం, ఎంజాయ్ చేస్తాం, ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తాం, అది క్లీన్ కూడా చేస్తూ ఉంటుంది తెలియకుండా. అండ్ ఆటోమేటికల్లీ యువర్ జాస్ ఆల్సో ఎక్కువ మాస్టికేషన్ వల్ల ఎక్సర్సైజ్ అయినట్టే అవుతుంది. ఓకే. దట్ బికమ్స్ ఇంప్రూవ్స్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్. సో ఎన్హాన్సెస్ యువర్ టూత్ సపోర్ట్. ఓకే. జాస్ గట్టిగా అవ్వడము. ఓకే. ఇండైరెక్ట్లీ. డైరెక్ట్ ఎక్సర్సైజెస్ అన్ని ఉండవు. అది వేరే కండిషన్లో అడ్వైజ్ చేస్తాం ఆ డిఫరెంట్ పేషెంట్స్. వాట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ మీరు సజెస్ట్ చేయాలి తినడానికి? అంటే వాట్ ఇస్ ద ఫైబ్రస్ ఫుడ్. లైక్ ఫైబ్రస్ ఫుడ్
పర్టికులర్ అని ఏం చెప్పలేం. పర్టిక్యులర్ ఫైబరస్‌లో చాలా వస్తాయి. చాలా వస్తున్నాయి. ఎనీ ఫైబరస్ ఫుడ్. ఓకే. అండ్ సార్ ఇప్పుడు ఈ జనరేషన్‌లో చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి సార్? ఈ టీత్‌కి సంబంధించింది. టూత్‌కి సంబంధించింది పేరెంట్స్ అయితేనేమో కిడ్స్‌ని ఎడ్యుకేట్ చేయకపోవడం అండి. అండ్ ఈ పేరెంట్స్ క్వెషన్ వచ్చింది కాబట్టి సారీ టు ఇంటరప్ట్ యూ సార్. మన చిన్నప్పుడు మన అమ్మమ్మలో లేదంటే ఇప్పుడు పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే పంటి నొప్పి వస్తే లవంగం పెట్టేసుకో సరిపోతుంది అని ఆ హోల్‌ని పెద్ద చేయటానికో మరి ఆ హోల్‌లో ఫిట్ అయ్యే లవంగం మన నోట్లో పెట్టేస్తారు. అది నిజంగానే పెయిన్ కిల్ చేస్తదా? లేదంటే అది సమ్ క్లో ఆయిల్ ఉంటుంది దాంట్లో. ఓకే. మనం చూ చేసినప్పుడు ఓకే. ఇట్ రిలీజెస్. ఓకే. సో దానివల్ల అప్పటి వరకు మీకు టెంపరరీగా రిలీఫ్ అయిన ఫీలింగ్ వస్తుంది. అప్పటి వరకే. అంతే. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఏదైనా దెబ్బ తగిలిన చిన్నప్పుడు ఏం తగిలినా డైరెక్ట్ పసుపు పెట్టడం అది చేస్తా ఉంటాం. కరెక్ట్. సో అదేదో మొత్తం క్యూర్ అవుద్దని కాదు. హ్మ్. జస్ట్ అప్పటికే టెంపరరీగా హోల్డ్ చేస్తుంది. ఎక్కువ బ్లీడింగ్ కాకుండా ఉంటుంది. ఓకే. ఇండైరెక్ట్లీ సపోర్ట్స్. మళ్ళీ వెళ్ళాల్సిందే, డ్రెస్సింగ్ చేయించుకోవాల్సిందే, ఆయింట్మెంట్ పెట్టాల్సిందే, మెడికేషన్ వేసుకోవాల్సిందే. కరెక్ట్. సేమ్ థింగ్ ఇక్కడ కూడా. ఓకే. అంతే తప్ప దాంతోనే ఉంటే మనకి ఇంకా లోపల డిస్ట్రక్షన్ ఎక్కువ అవుతా ఉంటుంది. ఓకే. అది ఎందుకంటే టెంపరరీగా పెయిన్ని హోల్డ్ చేస్తుంది కాబట్టి మన లెవెల్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఎంత అవుతుందనే తెలియదు. డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే రూట్ కెనాల్ చేస్తే సేవ్ అయ్యే పన్ను కూడా వాళ్ళు అట్లా పెట్టుకొని హోల్డ్ చేసి ఉంచడం వల్ల పన్ను తీయాల్సిన సిచ్యువేషన్కి వస్తుంది లాస్ట్కి ఆ లవంగం వల్ల. అబ్బా! ఒక్క లవంగం వల్ల. ఎగ్జాక్ట్లీ. మై గాడ్. అర్థమైందా? ఓకే. మనం ఏమనుకుంటాం పెయిన్ తగ్గుతుంది కదా, అది తగ్గిపోతుంది. కదా. హ్మ్. ఎంత మంది మన పళ్ళు మన పంటిని మీరు ఎన్ని రోజులకు ఒకసారి చూసుకుంటారు? మీ టూత్ ఎప్పుడు చూసుకున్నారు మీరు? హార్డ్‌లీ ఎవ్రీ మార్నింగ్ అంతే. అంటే బ్రష్ అది కూడా ఓవరాల్‌గా లాస్ట్ టూత్ వరకు మీరు ఎప్పుడు చూసుకున్నారు? ఐడియా లేదు సార్. అవునా కదా? కరెక్ట్. లాస్ట్ టూత్ ఆఫ్ యువర్ సర్ఫేస్ మీరు ఎప్పుడు చూసుకున్నారు? లాస్ట్ సీన్ ఐడియా లేదు. లేదు కదా. మరి ఎట్లా మన పళ్ళు మనం ఫేస్ అయితే 10 సార్లు చూసుకుంటాము. కరెక్ట్. ఇక్కడ పింపుల్ వచ్చింది ఈరోజు, ఇక్కడ వచ్చింది, ఇక లేనిది ఇది కొంచెం స్వెల్ అయింది ఫేస్ అనిపిస్తూ ఉంటుంది. కళ్ళు ఏంది రెడ్గా అయిందని. పంటిని ఎవరు చూడాలి? చూడరు. 6 నెలలకు వస్తారో మేమైనా చూస్తాం కదా. కరెక్ట్. 6 మంత్స్‌కి అది కూడా రాకపోతే మీరైనా చూసుకోకపోతే ఎట్లుంటాయి? కరెక్ట్. మనకి మళ్ళీ బ్రష్ ఎట్లా చేయాలో తెలియదు. ఏదో చేస్తున్నాం ఎవ్వరి కావాలి మనదే కరెక్ట్ అనుకుంటారు. వాడు రాంగ్ చేస్తున్నాడు మనమే వాని సర్టిఫికేషన్ ఇచ్చేస్తాం. అట్లా చేయొద్దు, ఇట్లా చేయాలి కదా, ఇట్లా చేయొద్దు, అట్లా చేసేవాళ్ళు కూడా చెడగొడతారు. ఎవ్వరికి ఐడియాలే తెలియదు. కరెక్ట్. ఐడియాలే తెలుసుకొని చేస్తూ ఉంటే ఓకే చేస్తున్నా నేను లాస్ట్ టూత్ వరకు అన్నీ కరెక్టే ఉంటున్నాయి. అయినా ఒక్కొక్కసారి ఏదైనా పెద్ద మిర్రర్ కానీ దొరికితే ఈజీగా చూసుకోవచ్చు మనం. ఓకే. ఇక్కడ నల్లగా కనిపించిన క్యావిటీస్ ఇంకేమైనా ఉన్నా మీకు ఇంకా పర్టికులర్గా కావాలంటే చిన్న చిన్న మిర్రర్స్ దొరుకుతాయి మార్కెట్స్లో. ఓకే. చూసుకోవచ్చు. ఇట్స్ పాసిబుల్. ఓకే. కార్లో వెళ్ళేటప్పుడు మిర్రర్లోనే కనిపిస్తుంది క్లియర్గా. నేనే ఓకే. అప్పుడప్పుడు చూసుకుంటా ఉంటా. ఓకే. ట్రాఫిక్లో అయినప్పుడు ఏం చేస్తాం అంటే ఎగ్జాంపుల్ ఫేస్ అయితే చూసుకుంటాం కదా 10 సార్లు దింపేసి. అది కామన్. అట్లా నేను అనేది కొంచెం ఇవన్నీ కూడా మన సైడ్ నుండి కూడా వీ నీడ్ టు డెవలప్ సమ్ హ్యాబిట్స్. కరెక్ట్. అందరూ వచ్చి ఎడ్యుకేట్ చేయరు, అవేర్నెస్ చేయరు. ఇన్ దట్ యాంగిల్ ఐల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. మేము చాలా ఫ్రీ డెంటల్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. లైక్ వీ రీచ్ వేర్ ఎవర్ దెర్ ఇస్ నాట్ మచ్ యాక్సెస్ టు ద డెంటిస్ట్రీ. ఓకే. లైక్ లోకల్ ఏరియాస్కి వెళ్తాం. ఓకే. నియర్ బై స్లమ్స్కి వెళ్తాం అప్పుడప్పుడు. ఓకే. వీ డూ కలెక్ట్ డేటా ఆఫ్ ఓరల్ కండిషన్స్. ఓకే. పక్కన మేము వేరే డెంటల్ హాస్పిటల్స్తో కూడా కొలాబరేట్ అవుతాం. ఐ మీన్ డెంటల్ ఇన్స్టిట్యూషన్స్తో. ఓకే. సో దాంట్లో కమ్యూనిటీ హెల్త్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. ఈ ఏరియాలో ఎంతమంది ఉన్నారు, మెయింటెనెన్స్ ఎలా ఉంది, క్యావిటీస్ ఎక్కువ వస్తున్నాయా, గమ్స్ రిలేటెడ్ ఇష్యూ ఎక్కువ వస్తున్నాయా, లేదంటే ప్రెగ్నెంట్ మదర్స్ ఎక్కువ ఫాలో కాలేకపోతుందా అని తీసుకొని మాకు ఎంతవరకు వీలవుతుందో అంత శాంపిల్స్ వాళ్ళకి ఇస్తాం, ఇది వాడండి అని, ఎట్లా చేయాలి అని కూడా చెప్తాం మేము. కంప్లీట్లీ వీ టేక్అవుట్ టైమ్ ఆన్ వన్ సండే ఎవ్రీ 3 months ఒకసారి చేస్తాం ఇది ఒక ఏరియాలో. ఓకే. ఇది నన్ను ఎవరు చేయమని అడగరు, నాకేం ఫోర్స్ లేదు. దిస్ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్. ఓకే. ఓకే. మనం ఆడ కూర్చొని చేస్తున్నప్పుడు డైరెక్ట్ పేషెంట్ వస్తున్నారు, చేస్తున్నాం, మనం ఎంతో ఎర్న్ చేస్తున్నాం. బట్ కొందరు తెలియని వాళ్ళకు కూడా మనం చెప్పాలి. అవును. సేమ్ కమ్యూనిటీకి మళ్ళీ మేము 3 months తర్వాత నుంచి 6 months మధ్యలో వెళ్తాం ఒకసారి. ఓకే. ఎంతమంది ఇంప్రూవ్ అయ్యారు, ఎంతమంది చేస్తున్నారు మనం చెప్పింది. ఒక 10 members ఫాలో అయినా ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా. దట్ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. బికాస్ వీ మెయింటైన్ ఆల్ ద డేటా. ఓకే. అది మన పని కాదనుకుంటాం మనం. ఇట్స్ హెల్త్ డిపార్ట్మెంట్ వర్క్, మనం చేయొద్దు. అండ్ ఫర్ విచ్ వీ గాట్ అన్ అవార్డ్ త్రూ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో, హెల్త్ డిపార్ట్మెంట్ 3 years బ్యాక్, లాస్ట్ గవర్నమెంట్. ఎస్, దట్స్ రియల్లీ గ్రేట్ సార్. సో కొన్ని చేయాలి మనం. ఓకే. ఊరికే ఏదో అయిపోయింది కదా కూర్చొని క్లినిక్లో
చేసుకొని ఇప్పుడు వెళ్ళిపోతే ఇప్పుడు మీకైనా ఎట్లా తెలుస్తుంది? అంత చాలానా? తెలియదు అట్లా. ఇప్పుడు ఈ క్లినిక్స్ కూడా సార్ పుట్టగొడుగుల్లా వచ్చేసినాయి. డోంట్ మైండ్ ఐఎమ్ ఆఫ్ సేయింగ్ కోర్స్, ఆఫ్ దిస్. కోర్స్, ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఒక లేన్‌లో ఒక 5, 6 క్లినిక్స్ వచ్చేసినాయి ఉన్నాయి, డెంటల్. ఉన్నాయి, ఉన్నాయి. ఆ జనాలు ఏమనుకుంటున్నారు, ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ ఆ! చేసేసుకుందాం అవును, అంటున్నారు. అవును. కరెక్ట్. మీరు సో చెప్పింది పాయింట్. సో ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఓని దృష్టిలో పెట్టుకొని హౌ హీ హ్యావ్ టు చూస్ ఎ రైట్ డాక్టర్ ఎట్ ఎ రైట్ టైం. సీ ఫస్ట్ థింగ్ నేను చెప్పేదేందంటే ఆల్వేస్ గో విత్ 2 or 3 ఒపీనియన్స్. ఇప్పుడు ఫస్ట్ ఒపీనియన్స్ కూడా అంత జెన్యూన్ అంటే ఆ! ఇప్పుడు అడిగినా సరే అందుకే, తక్కువ ఎవరో చేస్తున్నారు వెళ్ళిపో ఎవరో అంటారు. ఒకరు జెన్యూన్ చెప్పేవాళ్ళు దొరుకుతారు మీకు. ఓకే. అట్లా అని చెప్పి ఇక మొత్తం తిరగకండి. కన్‌ఫ్యూజ్ అవుతారు. మీ క్వెషన్స్ పట్టుకొని. ఏంటంటే చాలా మంది ఉన్నారు, కన్‌ఫ్యూజ్ అవుతున్నాము. మేము మిడిల్ క్లాస్ అని అదని ఏం లేదండి. డెంటల్ ప్రాబ్లమ్ అనే డెంటల్ ప్రాబ్లమ్. బడ్జెట్ ఇష్యూస్ ఉంటాయి, దట్స్ ఓకే. బట్ వెన్ యూ విజిట్ 2 or 3 పీపుల్, అట్‌లీస్ట్ వెన్ యూ టేక్ కన్సెంట్ ఫ్రమ్ 2 or 3 పీపుల్, యూ విల్ కమ్ టు నో లైక్ మన ప్రాబ్లమ్ ఏంది యాక్చువల్లీ. హ్మ్. మీకు ఐడియా వస్తది. ఇప్పుడు నాతోని అప్పటి నుండి మాట్లాడేసరికి మీకు ఎంతో కొంత డెంటల్ అవేర్‌నెస్ వచ్చిందా లేదా? కరెక్ట్. సేమ్ థింగ్ నాలాంటోడు ఒకటి చెప్తారు, పక్కన ఇంకో డాక్టర్ ఇంకొకటి చెప్తారు. మీకు కూడా ఒక ఐడియా వస్తది అప్పుడు. కరెక్ట్. అచ్చా! నాకు ఈ ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. నేను ఇది చేసున్నా ముందు. మేబీ అందుకే ఉంటుంది. నేను చెప్పేది కరెక్టే. ఆయన కూడా కరెక్టే చెప్పాడు నాకు యాక్చువల్లీ. హ్మ్. హ్మ్. సో, నేను ఇప్పుడు ఎక్కడికెళ్ళాలి? హ్మ్. వాట్ ఈస్ మై బడ్జెట్? నా బడ్జెట్ ఫ్రెండ్లీ క్లినిక్ ఎక్కడుంది ఇక్కడ? ఓకే. అట్లానే కాకుండా ఈళ్ళు చేసేలా ఉన్నారా ఎక్స్‌పర్టీస్? హ్మ్. ఐడియా వస్తది మీకు ఓకే. చూస్తుంటే. ఓకే. 100% వెన్ యూ విజిట్ అన్ హాస్పిటల్ యూ విల్ గెట్ దట్. అంతా మనకు మినిమమ్ ఉండాలి కామన్ సెన్స్. హ్మ్. చూసుకొని మనము యూ అప్రోచ్ హిమ్ అగైన్. ఓకే. అర్థమైంది కదా చెప్పింది. కరెక్ట్. మీ సైడ్ నుండి అయిన మిస్టేక్ మీకు అర్థమవుతుంది. ఆ మిస్టేక్‌ని ఎవరు కరెక్ట్‌గా మీకు మెన్షన్ చేశారో, కోట్ చేశారో కూడా మీకు అర్థమవుతది. కరెక్ట్. మేబీ ఆయన కరెక్ట్‌గా నాకు చెప్పాడు, అక్కడికెళ్తే నాకు సొల్యూషన్ ఉందేమో అనే ఐడియా కూడా వస్తుంది. ఓకే. దెన్ కమ్స్ నెక్స్ట్ పార్ట్. అసలు ఎంత అవుతుంది? ఏంది? అసలు ఏం చేయాలి? నేను అనేది కూడా కనుక్కోవడం తర్వాత పార్ట్. అంతే ఓకే. కదా! ఓకే. మీరు ఫస్ట్ ఆల్ యూ నీడ్ టు ప్లే జస్ట్ కన్సల్టేషన్ అమౌంట్. కరెక్ట్. అది కూడా కష్టం అనుకుంటే కష్టం అండి. కష్టం. మరి ఇంక అవునా ప్రతీది కదా! కష్టం అవుతుంది. ఎందుకంటే అట్లా అనుకున్నప్పుడు మనం ఏది చేయొద్దు. హ్మ్. మనం చేసే తప్పు హ్యాబిట్స్ కూడా చాలా పెడుతున్నాము. కరెక్ట్. వేరేది అనుకుంటే పోయి లైన్‌లో నిల్చొని మరీ తీసుకుంటాము. డబ్బులు పెట్టి నాకు కావాలి, కావాలి అయినా ఫుడ్డే ఉంది. సీజనల్ ఫుడ్ వస్తది. ఇది తినాలి అని పోతాము. మూవీ రిలీజ్ అయింది ఇంత పెట్టి తప్పదు. నైట్ షోనే చూడాలి, ఫస్ట్ షోనే చూడాలి. అవునా కదా! కరెక్ట్. ఎవరు నీకు అవేర్‌నెస్ ఏం చెప్పరు చెప్పారు. అక్కడ. చెప్పారు. అండ్ సార్ స్లీప్ హ్యాబిట్స్ కూడా టీత్ పైన ఎఫెక్ట్ ఆ! ఉంటుందా? 100% స్లీప్ అండ్ హ్యాబిట్ ప్యాటర్న్ అన్నిటి మీద ఎఫెక్ట్ చేస్తది సార్ బాడీ మీద. ఓన్లీ మీరు ఏదో టూత్ అని కాదు. ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ స్ట్రక్చర్. ఎందుకంటే స్లీప్, డిప్రెషన్ కమ్స్ అగైన్ మన బాడీ మెటబాలిజం అనేది స్లో డౌన్ అయిపోతూ ఉంటుంది. యాక్టివ్‌గా ఉండము. దెన్ అగైన్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా అట్లానే అవుతది. సో, అన్నింటికి తక్కువ తక్కువ లేజీనెస్‌లా ఫీల్ అవ్వడం, యాక్టివ్‌నెస్ ఉండకపోవడము. రైట్. సార్ అండ్ ఇప్పుడు మెయిన్‌లీ అమ్మాయిలకి క్వెషన్, హ్మ్. వాళ్ళు ఎక్కువ అందంగా ఉండాలను. హ్మ్. మోడల్స్‌ని హ్మ్. తీసుకోండి, హ్మ్. హ్మ్. లేదంటే హ్మ్. యాక్టర్స్‌ని హ్మ్. తీసుకోండి. మీరు మీరు మీ సర్కిల్‌లో చూసుంటారు. యెస్. యెస్. ఆళ్ళేంటంటే ఆళ్ళ పళ్ళు నల్లగున్నాయని చెప్పి పడుకుంటున్నప్పుడు ఒక టీత్‌ది లైక్ క్యాప్‌లా ట్రాన్స్‌పరెంట్ క్యాప్ హ్మ్. లాగా ఏంటో హ్మ్. పెట్టుకొని హ్మ్. 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 మార్నింగ్ తీసేస్తారు. హ్మ్. మార్నింగ్ చూస్తే హ్మ్. మళ్ళీ తెల్లగా అయిపోతూ హ్మ్. ఉంటాయి. హ్మ్. కానీ వాళ్ళ తెల్లదనం అనేది టెంపరరీ అని తెలియకుండా ఆ! వాళ్ళ టీత్‌కి ఎంత డ్యామేజ్ చేస్తున్నారు. చేసుకుంటున్నారు. కానీ నిజంగా అది వైటింగ్ ఇస్తదా మొత్తం యెల్లో తీసేసి? అవి మనము బ్లీచింగ్ ఏజెంట్స్ అంటాం. వైట్నింగ్ ఆర్ బ్లీచింగ్ ఏజెంట్స్. బ్లీచింగ్ ఏజెంట్స్. ఓకే. ఓకే. అది ఏం చేస్తారంటే 2 టైప్స్ ఉంటాయి. ఇన్ ఆఫీస్ చేసుకుంటాము. ఎట్ హోమ్ కూడా ఉంటుంది. అవును. ఇన్ ఆఫీస్ అంటే మా దగ్గరకొస్తే కొన్ని సిట్టింగ్స్‌లో చెప్తాం. ఇంత టైం పడుతుంది. ఎవరికైతే టైం లేదు, లేదు అంటే మేము ఇట్లా చేసుకోండి అని ఎట్ హోమ్‌ది చెప్తాం కొన్ని. మీరు అడ్వైస్ ఆ! ఇస్తారు. ఇంతవరకే చేయాలి అని చెప్తాం. కొందరు ఏం చేస్తారు ఇట్లా రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ పోవడం ఎందుకు, మళ్ళీ అడగడం ఎందుకు, చెప్పాడుగా అని చెప్పేసి అదే పెట్టుకొని రిపీట్ వాడతా చేస్తూ ఉంటారు. ఉంటారింకా. హ్మ్. అది ఒక పర్టిక్యులర్ యూసేజ్ ఉంటుంది. అది ఇట్స్ టెంపరరీ మీరన్నట్టు ఆఫ్ కోర్స్ అది. హుహు. మళ్ళీ వస్తా ఉంటది. అండ్ అది మన నథింగ్ బట్ మన టీత్ ఎనామెల్‌ని తీసేస్తుంది. ఓకే. ఊరికే వైట్ అవ్వదు పన్ను. ఓకే. మొత్తం వైట్ కూడా అవ్వదది. ఏదో మనకున్న డల్‌నెస్‌ని తీసేసి అప్పటి వరకి. ఎందుకంటే టెంపరరీగా పైన లుక్. మనం మొత్తం రాసేస్తున్నాం అబ్రెసివ్‌ని పెట్టేసి. ఓకే. అప్పటి వరకు తెల్లగయినట్టు అనిపిస్తది. మన పని అయిపోద్ది. వాళ్ళ షూట్ అయిపోద్ది. ఏదో అయిపోద్ది. మళ్ళీ సేమ్ నార్మల్‌గా వచ్చేస్తది. అండ్ ఆ టైంలో మనం తీసుకోవాల్సిన ఫుడ్డు చాలా ఇంపార్టెంట్. లేదంటే డైరెక్ట్ పర్మనెంట్ స్టెయిన్స్ అయితా ఉంటాయి అగైన్. పంటికి. దట్ వర్సెన్స్ యువర్ కండిషన్ ఓకే. ఉన్న టూత్ కన్నా. ఓకే. సో, ఎంతవరకు అవసరమో చూసుకోవాలి. ఓకే. దాన్ని బట్టి యాస్ పర్ యువర్ డెంటిస్ట్ రికమెండేషన్ ఓన్లీ యూ షుడ్ గో ఫర్ ఇట్. ఓకే. లేదు అంటే రెగ్యులర్‌గా ఇట్లా చేసుకోవడం వల్ల గూడా మీకు హ్మ్. ఆహ్,
టూత్ సెన్సిటివిటీస్, పర్మనెంట్ సెన్సిటివిటీస్ వస్తాయండి మళ్ళీ. ఓకే. ఇనామెల్ పోయిందంటే ఇంకేముంది, సెన్సిటివిటీ ఇంగా ఉంటూనే ఏం ఉంటుంది. ఇంకేముండదు. ఇక మళ్ళీ వైట్నింగ్ చేసుకోలేరు, నార్మల్ ఫుడ్ తిన్నా సెన్సిటివిటీయే, మళ్ళీ లాస్ట్కి ఇంకా వేరే ట్రీట్మెంట్స్కి ఇంకా వెళ్ళాల్సి ట్రీట్మెంట్స్ కూడా వస్తుంది. ఏముండవు సార్ దానికి? ఉంటాయి. అగైన్ మళ్ళీ ఫస్ట్ సేమ్ మళ్ళీ డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్తో స్టార్ట్ కొన్ని చేసుకోవాలి. రోజులు చూస్తాము, తగ్గుతుంది పర్లేదు అని అనుకుంటే ఇంకా అట్లా స్టిక్ ఆన్ అవుతూ ఉండాలి. ఇంకా కీపింగ్ ఇన్ మైండ్ యూ షుడ్ అవాయిడ్ సమ్ ఫుడ్స్ ఆర్ డ్రింక్స్. ఇంకా ఓకే. దాంతో ట్రిగర్ అవుతూ ఉంటాయి, మళ్ళీ ఓకే. ట్రిగ్గర్ చేసే వాటిని ఆపాలి. దెన్ దాని తర్వాత ఒకవేళ తగ్గట్లేదు, ఎక్కువ అవుతుందంటే ఇక వెనీరింగ్కి వెళ్ళాలి. ఓకే. వెనీర్స్ ఆర్ క్యాపింగ్స్ విత్ రూట్ కెనాల్ ఓకే. ట్రీట్మెంట్స్, ఓకే. అక్కడ వరకు పోవాల్సి వస్తుంది మళ్ళీ. అండ్ ఈ డ్రింక్స్‌కి టొబాకో కన్నా హ్మ్. ఇప్పుడు వాప్ అని ఒకటి తీసుకుంటున్నారు. వాప్ అని లైక్ సిగరెట్ మానేయటానికి. హ్మ్. అది ఎక్కువ మేజర్‌గా డ్యామేజ్ చేస్తుంది టీత్‌ని అంటున్నారు. అది మిత్తా నిజమా? అంటే మళ్ళీ అది వ్యాప్ అయినా కానీ, లైక్ నార్మల్ సాఫ్ట్ డ్రింక్స్ అయినా కానీ, ఏదైనా ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ ఇనామల్. ఫస్ట్ ఎక్కువ సెన్సిటివ్ ఉంది మనది, దాని తర్వాత అబ్రెసివ్స్ ఎక్కువ ఉన్నాయి దాంట్లో అంటే 100% ఎఫెక్టివ్ ఉంటుంది. రైట్. ఇంకా మనం డిఫరెన్షియేట్ చేయడం వేస్ట్ దాంట్లో. ఓకే. అబ్రెసివ్స్ ఉన్నాయి, అరిగిపోతుంది. అది ఓకే. టూత్ పేస్టే కానివ్వండి, బ్రషే కానివ్వండి, లేదంటే వేపులనే కానివ్వండి, పౌడరే కానివ్వండి, ఇంకేదైనా హ్మ్. 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 దానికి దూరంగా ఉండడం బెటర్. ఓకే. హ్యాబిట్స్ అయినా అది ఓకే. చూసుకోవడం బెటర్ అన్నట్టు. ఓకే. అండ్ సార్ ఇప్పుడు చాలామంది రోపింగ్ చేసుకుంటారు. పళ్ళ మధ్యలో రోప్స్ పెట్టుకొని లైక్ చేస్తూ ఉంటారు. దానివల్ల గ్యాప్స్ అనేవి అంటే ఆళ్ళు ప్రొఫెషనల్‌గా చేయకపోవటం వల్లో, లేదంటే నాలెడ్జ్‌గా చేయకపోవటం వల్ల గ్యాప్స్ అనేవి వస్తూ ఉంటాయి. అది కరెక్ట్‌గా ఎలా అది చేయాలి? ఫ్లాసింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోపింగ్ కాదు, ఓకే. ఫ్లాసింగ్ అంటారు. ఫ్లాసింగ్. ఓకే. దాంట్లో టైప్స్ ఉంటాయి. ఒకటి థ్రెడ్ లా వస్తుంది ఫ్లాస్. ఓకే. ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ దట్, బట్ దేర్ ఇస్ డిఫరెంట్ ఫ్లాస్. ఇట్లా కూడా వస్తుంది ఇది కూడా ఒకటి. సేమ్ మెథడా? మెథడ్స్ ఆర్ డిఫరెంట్. ఓకే. అదేమో మీకు థ్రెడ్ వస్తుంది. అవును. అవును. థ్రెడ్ మనము 12-18 ఇంచెస్ వరకు కట్ చేసేసుకొని, ఓకే. వ్రాప్ చేసుకొని ఫింగర్స్ మధ్యలో ఓకే. ఇలా పెట్టేసుకొని, పంటి మధ్యలో మనము పాస్ చేయాలి, ఓకే. టూత్ కి మధ్యలో. ఓకే. బ్రషింగ్ అనేది మనము ఫ్లాసింగ్ చేసినప్పుడే కంప్లీట్ అవుతుంది. అట్లీస్ట్ ఒక్కసారన్నా చేయాలి రోజుకి. ఒకసారి. ఓకే. పంటి పైన ఎట్లయితే ఫుడ్ ఆగుతుందో పంటి మధ్యలో కూడా పోయి ఆగుతుంది. ఓకే. మధ్యలో ఎవరు క్లీన్ చేస్తారు? బ్రష్ పోదు, పోదు. బ్రష్ ఇక్కడ వరకు బ్రెజిల్స్ పోదు. పోవు. ఎస్. సో అందుకే ఫ్లాస్ తీసుకొని మనము మాన్యువల్గా ఫింగర్తో పాటు రోప్ చేసుకొని 12-18 ఇంచెస్ తీసుకొని మధ్యలో పాస్ చేస్తే సరిపోతుంది. ఓకే. లేదు అట్లా అవ్వట్లేదు, మీరు అన్నట్టు ఇందాక అట్లా ఎక్కువ చేసుకోవడమో లేదా చేయలేకపోవడం వల్ల ఏమవుతుంది, గమ్స్ని ఇంజురీ చేసుకుంటాం. అవును. 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 కానీ దానివల్ల గ్యాప్స్ పెరగవు, ఓకే. 100% పెరగవు. ఓకే. అంటే అన్లెస్ మీరు టూత్ పిక్స్ పెట్టి పుష్ చేసి అవును. అది ఇది మన అవును. మాన్యువల్గా ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తే మాత్రమే పెరుగుతాయి. ఓకే. లేదు అంటే ఇట్లాంటి టూత్ పిక్స్ ఐ మీన్ ఫ్లాసులు కూడా దొరుకుతాయి మీకు. ఓకే. ఓకే, హ్యాండ్ పిక్డ్. సో దీన్ని కూడా మనము పంటి మధ్యలో పాస్ చేసేసి సేమ్ అక్కడే థ్రెడ్ ఉంటుంది, ఇక్కడ కూడా అదే వస్తుంది, ఓకే. బట్ ఇట్స్ ఫిక్స్డ్. యూ ఓకే. డోంట్ హ్యావ్ టు వ్రాప్ అరౌండ్ యువర్ ఫింగర్స్, ఓకే. డోంట్ హ్యావ్ టు డూ మాన్యువల్లీ. ఓకే. జస్ట్ హోల్డ్ దిస్, పాస్ ఇట్. అండ్ ఇది మల్టిపుల్ టైమ్ యూజ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, వాష్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. మీరు అంటే అట్లీస్ట్ ఒక 1 డే వాడి వదిలేయండి ఇది. ఓకే. కొన్ని మళ్ళీ మళ్ళీ డెంటల్ ఇంటర్డెంటల్ బ్రషెస్ వస్తాయి, ఓకే. దాన్ని అట్లీస్ట్ 2-3 డేస్ అట్లా వాడుకోవచ్చు. అయితే ఇది ఏం చేయాలంటే మనము ఇటు పంట మీద ఉన్న సర్ఫేస్ మీద ఒకసారి పాస్ చేయాలి ఇలా, ఓకే. మళ్ళీ అటువైపు సర్ఫేస్ మీద అటు పాస్ చేయాలి. 2 ఇల్లులు కామన్ కూడా, ఇటువైపు వాల్ని క్లీన్ చేయాలి, ఆ వాల్ని క్లీన్ చేయాలి. ఓకే. రెండింటిని క్లీన్ ఉంచుకుంటే మనం ఉంటాం. సింపుల్ కాన్సెప్ట్. ఓకే. ఎటువైపు ఒకసారి పాస్ చేయాలి, ఇటువైపు ఈ గోడ మీద ఆ గోడ మీద, అంతే. ఓకే. అండ్ సార్ Yes. ఫైనల్లీ లైక్ నేను ఇందాక అబ్జర్వ్ చేస్తున్నా ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ దిస్? డెంటల్ ఇంప్లాంట్. ఇది ఇంప్లాంట్. ఇంప్లాంట్. అండ్ ఇది మెటల్‌తో ఇస్తారా? ఎస్, నికెల్ టైటానియం మెటీరియల్, అది టైటానియం. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు 2 పళ్ళు ఇరిగిపోతాయి. Hmm. మధ్య పన్ను అనేది ఇప్పుడు బ్రిడ్జ్ ఎలా కన్‌స్ట్రక్ట్ అవుతుంది సార్ వాటికి? వీటి వల్లేనా? ఎస్. సో Okay. బ్రిడ్జింగ్ అనేది డిఫరెంట్, ఇంప్లాంటేషన్ డిఫరెంట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పన్ను లేదు, ఇక్కడ ఈ పేషెంట్ కి పన్ను లేదు, ఓకే. ఇక్కడ పన్ను పెట్టుకోవాలని వచ్చాను నా దగ్గరికి. ఓకే. ఐ విల్ గివ్ హిమ్ 2 ఆప్షన్స్. ఓకే. ఫిక్స్డ్ ఆప్షన్స్ రెండు. ఫిక్స్డ్ పల్లె నార్మల్ బ్రష్ చేసుకోవడమే, ఏదంటే అది తినేలాగా, లైఫ్ లాంగ్ ఉండేలాగా, పర్మనెంట్ సొల్యూషన్. ఓకే. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రిమూవబుల్ వన్. ఓకే. అప్పుడు ఏం చేస్తాం, ఎయిదర్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఇంప్లాంటేషన్ అండి. Okay. ఒకవేళ పేషెంట్ ఈజ్ హెల్దీ, బోన్ బాగుంది, అదర్ కండిషన్స్ ఏం ఎక్కువ లేవు, ఇంపాక్ట్ చేయట్లేదు, బాగుంది అనుకుంటే ఐ ఆస్క్ హిమ్ టు గో. బోన్ అంటే ఈ జానా? ఎస్, జా బోన్. ఓకే. ఓకే. అది సౌండ్ ఉండాలి కదా. ఓకే. సో ఐ ఆస్క్ హిమ్ టు గో ఫర్ అన్ ఇంప్లాంట్, డెంటల్ ఇంప్లాంట్.
So what we do is like we'll just put a hole on this gum surface. హుహు. We'll just an implant will drill it inside. ఓకే. ఒక స్క్రూ లెంత్ టైప్. చూసుకొని స్క్రూని డైరెక్ట్ గా ప్లే చేసేస్తాం. ఓకే. సో వెన్ ఇట్ గోస్ ఇన్సైడ్ ఇట్లా ప్లేస్ అయిపోతుంది ఓకే. ఆ ఓకే. లెంత్ కి అకార్డింగ్. ఓకే. అవి పెట్టిన తర్వాత దానిపై నుంచి మేము క్రౌన్ ఇస్తాం. దట్ ఇస్ ఆఫ్టర్ 3 months. ఓకే. అప్పుడు 3 months హీలింగ్ వదిలేస్తాం. సో ఆ ఆ 3 పైన months లో లేయర్‌కి. ఎగ్జాక్ట్లీ ఆ 3 months లో ఏమవుతుంది, ఈ పెట్టిన డెంటల్ ఇంప్లాంట్ మనకున్న సరౌండింగ్ బోన్ ఫైబర్స్ తోని అటాచ్ అయిపోయి ఫామ్ గా తయారవుతుంది. ఓహో! దట్ ఈస్ వై మీకు ఎప్పుడైనా ఫ్రాక్చర్స్ కానీ ఏమన్నా అయినప్పుడు డాక్టర్ విల్ ఆస్క్ ఫర్ యూ టు లైక్ మేము చైన్ కానీ కాల్ని కానీ మూవ్ కాకుండా ఒక అట్లీస్ట్ 45 days అవును. అలా 90 days ఉంచమంటారు. ఉంచమంటారు. అవును. అందుకే ఇమ్మొబిలైజ్ ఎందుకు ఉంచుతామంటే మనకు ఆ న్యాచురల్ మళ్ళీ బోన్ ఫామ్ అవ్వడానికి స్ట్రెంథనింగ్ అవ్వడం కోసం. అండ్ మీన్ వైల్ మీకు కాల్షియం కానీ వైటమిన్ డి సప్లిమెంట్స్ ఇస్తారు గ్రోత్ కోసం సపోర్టింగ్. ఓకే. అవి చేస్తారు. అది అయిన తర్వాత వాళ్ళు 3 months తర్వాత ఆ పేషెంట్ వస్తే వెదర్ హీ ఆర్ షీ పైనుంచి క్యాప్స్ ఇచ్చేస్తాం. ఓకే. ప్లేస్ దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ రీప్లేస్మెంట్. అంటే టీత్‌కి బిట్వీన్ ఒక రిప్లేస్‌మెంట్ ఇది. టీత్కి అండ్ ఒక టూత్ పోతే ఇక్కడ ఒక దాని మీద. దీంట్లో ఏమవుతుందంటే మనము పక్కన టూత్ టచ్ చేయాల్సిన అవసరం పడట్లేదు అవును. కొన్ని కేసెస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పక్కన టూత్ కూడా దీంతో పాటు ఇన్వాల్వ్ అయింది. హుహు. ఇది పోయింది బట్ ఇది ఆల్మోస్ట్ ఇది కూడా పోయేలా ఉంది. ఓకే. దీన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే బెటర్ అనే సిచ్యువేషన్ ఉంది. ఓకే. దీన్ని కూడా రూట్ కెనాల్ చేస్తాం. అప్పుడు దీన్ని ఇన్వాల్వ్ చేస్తాం. హుహు. ఈ పక్కన టీత్ని ఈ పక్కన టీత్ని కొంచెం గ్రైండ్ చేసుకొని ట్రిమ్మింగ్ షేప్ చేసేసుకొని హుహు. ఈ వచ్చే బ్రిడ్జింగ్ ఈ పోయిన టీత్ని రీప్లేస్ చేస్తూ దాని మీద కూడా ప్రొటెక్టివ్ వస్తే ఇట్లా ఫిక్స్డ్ పెట్టేస్తాం. ఓకే. మిడిల్ టీత్ కూడా దానికే ఉంటుంది. yes. ఓకే. ఓకే. ఇవి హోల్డింగ్ దే విల్ యాక్ట్ యాజ్ లైక్ పిల్లర్స్ ఓకే. హోల్డ్ చేసి అంటే బ్రిడ్జింగ్ సిస్టమ్ ఇది. ఓకే. అర్థమైంది కదా. హ్మ్. 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 సో బట్ వీఆర్ ఇన్వాల్వింగ్ అడ్జసెంట్ టూత్ ఆల్సో హియర్. ఓకే. ఈ అవగాహన లేక చాలా మంది పల్లెటూరుల్లో పెట్టుడు పళ్ళు అని చెప్పి రోడ్డు సైడ్‌కి అది పెట్టేసుకుంటూ కొంచెం ఉంటారు. దాంతో కూడా ప్రాబ్లం యాక్చువల్లీ. దాంట్లో కొన్ని ఆ మెటీరియల్ వల్ల కానీ ఆ పోకింగ్ వల్ల దానికి ఉన్న వైర్ దాంతో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. అగైన్ ఇట్ బికమ్స్ ఏ ప్రీ క్యాన్సరస్ లీజన్ ఆల్సో. ఓ మై ఆ గాడ్! వైర్ కంటిన్యూస్ గుచ్చుకొని ఇరిటేషన్ వల్ల కూడా చాలా మందికి అది తెలియదు. మనకి ఒక్కొక్క దాని నుంచి వస్తూ ఉంటాయి. ఇట్లనే అది కూడా ఒకటి అన్నీ మనం పక్కన పెట్టేస్తాం. ఓకే. ఒక పేషెంట్ నాకు అట్లనే లైక్ 1 year బ్యాక్ ఒక రాజస్థాన్ పేషెంట్ తన పాపం అక్కడ చేయించుకున్నాడు అప్పుడు హడావుల్లో. ఆయనకు పెట్టిన మెటీరియల్ చూస్తే ఎంత వరస్ట్ ఉందంటే పాపము. ఊర్లో చేయించుకున్నా సరే అప్పుడు ఏదేదో చేసేసిండు నాకు అసలు. ఇక్కడికి వచ్చిన తర్వాత నల్లగొండలో ఉంటారు. నా రెగ్యులర్ ఎవరో పేషెంట్ వచ్చేవాళ్ళు ఆయనకు చెప్పారు ఇక్కడికి వెళ్ళండి చేయించుకోండి అని. అదంతా జస్ట్ కట్ చేస్తుంటే ఎంత స్మెల్ వస్తుంది తెలుసా, బ్యాడ్ స్మెల్. క్లినిక్ అంతా స్మెల్ అయిపోయింది. ఓ మై గాడ్! ఒక టీత్ వల్ల. మెటీరియల్ ఏం వాడారో కూడా మాకు అర్థం కావట్లేదు. ఆ లెవెల్లో ఉంది. ఓ మై గాడ్! అంటే టూత్ని జాయిన్ చేయడానికి మేము మెటీరియల్స్ వాడతాం. అవన్నీ ఓరల్ క్యావిటీలో మంచిదా? ఏమవుతుంది ఓరల్ క్యావిటీలో? సలైవా వస్తూ ఉంటుంది. సలైవా డస్ దానికున్న మెటీరియల్ ఎంతో కొంత డైల్యూట్ చేస్తుంది. అది కరిగిపోయి ఎక్కడికి పోతుంది, నోట్లోకి లోపలికి కదా బ్లడ్ స్ట్రీమ్లోకి పోయేది. అవును. బ్లడ్ స్ట్రీమ్లో పోయిన తర్వాత ఎక్కడికి పోతుంది, దాని కంట్రోల్లో ఉంటుందా? ఒక రోజు 2 రోజులు బాడీకి ఓకే, 4 రోజులు తట్టుకుంటుంది, 1 year తట్టుకుంటుంది, 2 years ఎప్పుడో ఒకసారి రెస్పాండ్ అవుద్ది ఆ మెటీరియల్కి. నార్మల్గా ప్లాస్టికే యూజ్ చేయొద్దు అని మనం అనుకుంటున్నాం. అవును. ఇప్పుడు అవును. అవును. ఇరాడికేషన్ ఆఫ్ ప్లాస్టిక్ మనం మాట్లాడదు. బాటిల్స్లో వద్దు, ఇట్లా వద్దు అని, గ్లాస్ వాడదాం లాంటివి. అవునా కదా. అవును. ఎప్పటికీ దీంట్లో పెట్టుకోవడం అంటే చాలా తెలియదు పాపం. అండ్ సార్ ఇప్పుడు ఈ చిన్న పిల్లలకి కూడా మ్మ్. నాలుక పైన ఫింగర్ పెట్టుకొని పళ్ళు ముందుకు తెచ్చేస్తూ అవును ఉంటారు. అవును, దట్స్ గుడ్ క్వశ్చన్. వాళ్ళు థమ్ సకింగ్ హ్యాబిట్. వాళ్ళకి మనం ఏం చేస్తే ఆ టీత్ స్ట్రైట్ అవుతుంది అంటే చిన్న పిల్లల ఎస్, థమ్ సకింగ్ హ్యాబిట్ అనేది ఫస్ట్ కొందరు చైల్డ్ చిన్న ఉన్నప్పుడు డెవలప్ చేసుకుంటారు. ఆఫ్ కోర్స్ అది చేయడం వల్ల కంటిన్యూస్ కంప్లీట్ నెగటివ్ ప్రెషర్ అని వస్తుంది ఇక్కడ టీత్ పైన, టూత్ జాస్ మీద. జాస్ ని ఎఫెక్ట్ చేస్తుంది బోన్ ని. ఓకే. సో దాంట్లో ఏమవుతుందంటే బోన్ నారో అవుతుంది. వైడ్గా ఉండాల్సినప్పుడు యూ షేప్లో ఉండాల్సింది ఆల్మోస్ట్ వీల్ అయిపోతుంది. ఓకే. నారో అయిపోయి వీళ్ళ పళ్ళు కూడా ముందుకు వచ్చేసినట్టుగా అనిపించడము, లోపల ప్యాలెట్ అండ్ మీన్ లోపల ఉండే బోన్ కూడా డీప్గా అయిపోవడము, మౌత్ బ్రీత్ చేయడం, వీళ్ళు పళ్ళు ముందుకు వచ్చినట్టు, మూతి ముందుకు అయిపోయినట్టు, ప్యారెట్ బిగ్ అపీరెన్స్ అంటాం, అట్లా కనిపిస్తూ ఉంటారు అన్నట్టు. ఓకే. ఇవి అన్నింటినీ మళ్ళీ సెట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్టన్ ఏజ్ వచ్చింది కదా, ఫస్ట్ 8 years నుంచి చూడాలి. ఇట్లా వచ్చిన వాళ్ళకి జా ఎక్స్పాన్షన్ అని చేస్తాం. ఇలా నారో అయిన జాని వైడ్ చేయాలి ఫస్ట్ మాన్యువల్గా. దే జా లైక్ ఎక్స్పాన్షన్కి స్క్రూయింగ్ సిస్టమ్ ఉంటుంది. మధ్యలో పెట్టేసి కొంచెం 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 ఓపెన్ చేయగానే వైడ్ అవుతూ ఉంటుంది. ఓవర్ ద 6 months, ఒకరోజు కాదు, ఓకే. ఓకే. అయిపోతుంది ఆటోమేటిక్గా. పేషెంట్ మౌత్లోనే పెట్టి ఉంచేస్తాం. 6 Okay. months లో ఫస్ట్ బేసిక్ స్కెలిటన్ అనేది వైడ్ అయిన తర్వాత దెన్ విల్ గో ఫర్ కరెక్టింగ్ టూత్. ఓకే. ఓకే. బేసిక్ స్కెలిటన్ ఫస్ట్ సెట్ చేసుకుంటాం ఓకే. జాని. అది అయ్యాక దెన్ విల్ బి అరేంజింగ్ ఆల్ ద రిమైనింగ్ టూత్ ప్రాపర్లీ, ఐడియల్లీ.
ఓకే. సో, అదంతా అయిపోయేసరికి ఇక టైం పడతదిలెండి. హుహు. బికాజ్ ఇట్స్ లైక్ కాంప్లెక్స్ కేస్ కాబట్టి. ఓకే. సో, చేసుకొని మనకి సెట్ అయిపోద్ది నీట్‌గా. అండ్ బట్ బెటర్ అవాయిడ్ చేయడం ఇనీషియల్‌గా. ఎప్పుడైనా పేరెంట్స్ చూస్తున్నారంటే చేస్తున్నారు. థంబ్ సకింగ్ అనంటే మాక్సిమం చెప్పాలింగ. మనం ఏదో ఒకటి చూడాలి. పిల్లలు వాళ్ళు వినరు. దేర్ ఆర్ సమ్ థింగ్స్ లైక్ గాజ్ కట్టేయడం దీనికి థంబ్‌కి అవాయిడ్ చేయడం కోసం. దీని మీద లేదంటే ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చే లిక్విడ్స్ ఏయమంటారు. కొన్ని ఉన్నాయి అన్నట్టు ఓకే. ప్రోటోకాల్స్. ఓకే. చేస్తే అవాయిడ్ చేస్తారు వాళ్ళు. ఇక కొందరు మరీ స్టబర్న్ ఉంటారు. ఇక తప్పదన్నప్పుడు తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవాలి అంతే ఇగ. అండ్ సార్ ఇప్పుడు పిల్లలు అన్నం తినకపోయినా, హ్మ్. లేదంటే ఏమైనా అల్లరి చేస్తున్నా చాక్లెట్స్ ఇచ్చేస్తారు చేతికి. హ్మ్. హ్మ్. విచ్ ఆర్ మేజర్ ఎఫెక్ట్ టు హ్మ్. టీత్. హ్మ్. హ్మ్. సో, అలాంటి వాళ్ళకి ఏ చాక్లెట్స్ ప్రిఫరబుల్ టీత్‌కి ఎఫెక్ట్ కాకుండా? ఏ చాక్లెట్స్ అని కాదు గానీ, మనం ఓన్లీ చాక్లెట్స్ అనే చాక్లెట్స్‌ని మనం పెద్ద శత్రువులాగా చేసేసినాం. హ్మ్. హ్మ్. చాక్లెట్స్‌తో పాటు మనం అబ్జర్వ్ చేయని పొటాటో చిప్స్. పొటాటో చిప్సా? యెస్. అండ్ బిస్కెట్స్. ఓకే. దీంతోని కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఎనీథింగ్ విచ్ స్టేస్ అడ్‌హియర్స్ ఆన్ యువర్ టూత్ సర్ఫేస్. బిస్కెట్ తినండి మీరు. తిన్న తర్వాత అతుక్కుపోతది. యెస్. ఓకే. ఓకే. చిప్స్ కూడా అంతే. పొటాటో చిప్స్ దాన్ని చీజ్‌తోని వాళ్ళు మొత్తం యాడ్ చేసేసి ఇస్తాడు మనకి. చిప్స్ యూసేజ్ ఎంత పెరిగింది. ఇప్పుడు చాక్లెట్స్ ఏమో గాని చిప్స్ అయితే ఎక్కువ తింటున్నారు. అవును. అవును. ఎక్కడ చూడు అవును. ప్రతి ఇంట్లో పిల్లలు ఉన్నారంటే చిప్స్ ప్యాకెట్ ఉండాల్సిందే. అవును. అవును. దేనికి మంచిది కాదు అంటే. చూసుకోవాలి ప్రతీది. ఇక కొందరు ఇది మంచిది, ఇది మంచిది కాదు అంటారు. బేసికల్లీ ఇట్స్ నాట్ గుడ్ ప్రొడక్ట్ ఓన్లీ. సో, సో, చూసుకొని టీత్‌కి అంటుకోని ఏమైనా ఆ! ప్రొడక్ట్స్ ఉంటే అట్లా. పిల్లలకి కూడా మంచిది. ఎ అంటుకోకుండా ఉండేవి. ఓకే. యెస్. ఓకే. సో, అట్‌లీస్ట్ మనం వాళ్ళకి బ్రష్ అన్నా చేయించాలి. ఓకే. పడుకునే ముందు ఇయ్యొద్దంట మందికి చాక్లెట్స్ అయినా గాని. అవునండి. అవునండి. తింటే అప్పుడో ఒకసారి, ఇప్పుడో ఒకసారి అడిగితే ఇయ్యండి. అవును. కానీ మరీ ఇంగా ఎప్పుడు పడితే వాళ్ళకొకటి తెలిసిపోద్దన్నట్టు ఇంగ. ఓకే. నేను ఇది చేయాలంటే చాక్లెట్ కొనిస్తారు ఎట్లైనా అనే దానికొచ్చేస్తారు వాళ్ళు అవును. సైకలాజికల్‌గా. సైకాలజికల్. వాళ్ళు రైట్. రైట్. రీడ్ చేస్తారు మన మైండ్‌ని గూడా. సో, అట్లా ఓకే. గాకుండా నార్మల్‌గా ఇవ్వాలనుకుంటే అంతేగాని ఏదో జస్ట్ టు స్టాప్ హిమ్ క్రైయింగ్ ఆర్ టు డూ సంథింగ్ యూ షుడ్ నాట్ ఎంకరేజ్ దోస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. అండ్ ఎనీ రెమెడీ పడుకునే ముందు మాత్రం పక్కా అస్సలు 2, 3 అవర్స్ ముందు అస్సలే ఇయ్యొద్దు. ఇవి ఏవైనా పిల్లలకి. గాని. పిల్లలకి. యెస్. ఓకే. ఎవరికైనా మనం గూడా తినొద్దు. మనం కూడా ఎనీథింగ్ తినకూడదు. సేమ్. ఓకే. ఎందుకంటే మనం బ్రషింగ్ చేయాలి. మళ్ళీ బ్రష్ చేసుకున్న తర్వాత ఏం తినొద్దు. మనకు తెలుస్తుంది. వాళ్ళు చేస్తారు. మనకు టైం ఉంటుంది. ఉండదు. బట్ వన్స్ ఇన్ ఎ వైల్ పేరెంట్స్ చూడడం అయితే చాలా ఇంపార్టెంట్. ఓకే. కొందరొస్తారు పిల్లల్ని తీసుకొనొస్తారు పాపం. ఐయామ్ రియల్లీ సారీ టు సే థిస్ గానీ బాబుని లోపలికి పంపించి చూడండంటే ఎక్కడో ఫోన్ పట్టుకొని ఉంటారు. అండ్ ఈస్ జస్ట్ 4, 5 ఇయర్స్ కిడ్. వాట్ నాన్‌సెన్స్. హ్మ్. అంటే ఇట్లా ఇలాంటోళ్ళకి చేస్తే ఇగ పళ్ళు ఇట్లా కావా? అవేర్‌నెస్ కూడా ఉండదు. అవునా గదా! కరెక్ట్. కరెక్ట్. తెలిసిపోతుంది క్లియర్‌గా. పేరెంట్ ఫాల్ట్ ఇక్కడ డైరెక్ట్. కరెక్ట్. 4-5 ఇయర్స్ కిడ్‌కి ఏం తెలుస్తది? కరెక్ట్. అవునా గదా! కరెక్ట్. వదిలేసి ఏదో చూడండి సార్ వస్తున్నారు ఫోన్‌లో మాట్లాడుకుంటా ఉంటారక్కడ. ఓకే. హ్మ్. వాళ్ళు చూస్తారు మా జూనియర్ డాక్టర్ ఆమె చెప్తే సార్ ఇట్లానా మళ్ళీ నేను ఎళ్లి చూస్తే అప్పుడు వాళ్ళతో పేరెంట్‌ని పిలిచి మాట్లాడతారు. బా! రూడ్ అయినా చెప్పాలి కొన్ని మనం ఇగ. నిజాలు యూ హావ్ చెప్పేయాలి. టు చేంజ్ లేదంటే కిడ్ స్పాయిల్ అయితాడు. కరెక్ట్. ఆ! అండ్ సార్ తర్వాత ఆయన ఓవర్ ఆన్సర్ చేయాలని ఇప్పుడు పెరుగుతాడు. మీ ఏజ్‌కొస్తాడు, నా ఏజ్‌కొస్తారు. వన్స్ డ్యామేజ్డ్ ఈస్ డ్యామేజ్డ్ గదా! అంతే. ఏ టూత్ ఏ ఏజ్‌లో పోవాలో ఆ ఏజ్‌లో పోతేనే వచ్చేవి కరెక్ట్‌గా వస్తాయి. అన్నీ ఒక ఏజ్‌లో పోవు. ఓహ్! 6 ఇయర్స్ నుంచి పోవడం స్టార్ట్ అయితే 12-13 ఇయర్స్ వరకు పోతూనే ఉంటాయి, వస్తూనే మిల్క్ ఉంటాయి. టీత్. మిల్క్ టూత్. ఓకే. ఓకే. అర్థమైందా? ఓకే. 6 ఇయర్స్ నుంచి పోవడం స్టార్ట్ అయితే 12-13 ఇయర్స్ వరకు పోతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఓకే. 6కి పోవాల్సింది 6కి పోవాలి, 8కి పోవాల్సింది 8కి పోవాలి, 10కి పోవాల్సింది 10కి పోవాలి, 12కి పోవాల్సింది 12కి పోవాలి. అప్పుడే ఆ వచ్చేది కూడా కరెక్ట్ వస్తుంది. 12కి పోవాల్సింది 8లో పోయిందనుకోండి, 8లో రాదది. అది 12కే వస్తది. కానీ అంతలోపు డిస్ట్రక్షన్ అనేది జరిగిపోతది. పక్కనే ఆక్యుపై చుట్టుపక్కల చేసుకుంటది. ఓకే. ఇట్స్ జస్ట్ లైక్ ఎన్ ఎంప్టీ ల్యాండ్. ఓకే. కబ్జా పక్కనోడు చేస్తదన్నమాట. కబ్జా చేసినట్టు. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఒక ఫ్లైట్ ఉంది. ఆ! మనకు కరెక్ట్‌గా చెప్పాలంటే దాని టైం అయినప్పుడు వాడు డాక్ చేసుకొని అన్‌డాక్ చేసి తీసుకెళ్తాడు కరెక్ట్. కరెక్ట్. రన్‌వే మీదకి. కరెక్ట్. అది ఎళ్ళిన తర్వాతనే నెక్స్ట్ ఫ్లైట్ ఇంకో ఫ్లైట్ ఎళ్ళగలుగుతాడు. ల్యాండ్ అవుతుంది. అవును. అవును. వాడు ఎళ్ళక ముందు వీడు ఎళ్తే ఏమవుతది? ఒకని మీద క్రాష్ ఒకడు అవుతుంది. ఎక్కుతాడు. కరెక్ట్. ఇది అంతే. ఎటు ఓకే. కాకుండా అవుతుంది లాస్ట్‌కి. ఓకే. ఆర్డర్ అంటే అప్పటి వరకు మెయింటైన్ చేయాల్సిన, హోల్డ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? మనది. మనదే కదా! ఆబ్వియస్లీ. అంటే నీట్‌గా మెయింటైన్ చేసుకోవడం, క్యావిటీస్ రాకుండా ఉంచుకోవడము, ఇట్లుంటే ఉన్న పనులుంటాయి. కరెక్ట్. ఏదో వండర్ అనుకోండి. నేను కూడా స్టార్టింగ్‌లో ప్రాక్టీస్ చేయడం చూసినప్పుడు చాలా కిడ్స్‌కే ఎందుకొస్తుంది నేను చాలా అబ్జర్వ్ చేయడం చాలా కూడా చూసా తర్వాత. మా ఇండ్లల్లో గాని, పైన రిలేటివ్స్ దగ్గరికి పోయినప్పుడు ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ మెయింటైన్ చేసిన వాళ్ళకి ఎవరికీ వస్తలేవు. హ్మ్. టు బి ఫ్రాంక్. హ్మ్. హ్మ్. పేరెంట్స్ ఎక్కడైతే ప్రాపర్‌గా చేపిస్తున్నారో అట్‌లీస్ట్ వారానికి ఒకసారైనా దే టేక్ ఔట్ టైమ్ అండ్ చూసి కొంచెం బ్రష్ చేయించడం చేస్తే వాళ్ళకి కూడా తెలుస్తది. అబ్బా! ఎవ్రీథింగ్ మన చిన్నప్పుడు మనకేం తెలుసు? అంతే. ఏం మనకి పేరెంట్స్ ఒకటికి 2 సార్లు చెప్తేనే ఇది చేయాలి, ఇది చేయొద్దు అని తెలుసా? నౌ వి ఆర్. యెస్. యెస్. ఇప్పుడు మనం కొన్ని తెలుసుకుంటున్నాం. కరెక్ట్.
ఎవరు చెప్పకపోతే ఒక అంటే పిల్లలకి ఎట్లా ప్లాట్‌ఫార్మ్ తెలుస్తది? రాదు. వాళ్ళకి కూడా కరెక్ట్. తెలియదు. ఇదే కరెక్ట్. వాళ్ళకి ఏం తెలియదు. దే డోంట్ నో కరెక్ట్. ఎనీథింగ్. కరెక్ట్. అండ్ సార్ ఈ జనరేషన్‌కి ఫైనల్‌గా ద బెస్ట్ 3 టిప్స్ మీరివ్వాలి అనుకుంటే ఏంటి? ఫర్ ఈ జనరేషన్ కిడ్స్‌కి లేదంటే రిలేటెడ్ టూత్. యెస్. ఆ! సీ ఫస్ట్ అగైన్ ఎన్ని సార్లు అడిగినా 6 చెప్పేది మంత్స్ 6 చెకప్. మంత్స్ చెకప్ డన్. రావాల్సిందే. ఓకే. దాని తర్వాత బ్రష్ ట్వైస్. ట్వైస్. వన్స్ ఇన్ మార్నింగ్ ఎ డే, అండ్ నైట్. వన్స్ బిఫోర్ యూ స్లీప్. ఓకే. ఓకే. దాని తర్వాత ఈట్ ఫైబ్రస్ ఫుడ్ ఓకే. ఓవర్ ఈస్ పాసిబుల్. టేకింగ్ మోర్ ఎక్కువ మెడిసిన్స్ ఆర్ గుడ్ సార్. ఈ టీత్ సంబంధించి. టేకింగ్ మోర్ మెడిసిన్స్ అనేది మళ్ళీ దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ కదా. ఓకే. మీకు పెయిన్ ఉన్నప్పుడే మీరు మెడికేషన్ యూజ్ చేసుకుంటారు. హ్మ్. నార్మల్ ఎందుకు మెడికేషన్ వాడతారు? అంటే పెయిన్ కిల్లర్స్ తీసేసుకుంటూ ఉంటారు అది ఇంట్లో. ఎప్పుడు అవుతుంది? మెయింటైన్ మామూలు పెయిన్ చేయనప్పుడు. కరెక్ట్. ఇవన్నీ చేస్తే అది ఎందుకు వస్తుంది? కరెక్ట్. ఏది రాదు. అవునా కదా. నేను అందుకే మోర్ టిప్స్ అనేది మన ప్రివెంటివ్ ఉండాలి. ఓకే. టిప్స్ అనేది అట్లనే అనేది రైట్. అంతే కదా. నేను వచ్చిన తర్వాత ఇది చేయండి అది చేయండి అంటే దట్స్ ముందు రాకముందే ప్రెషర్. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఈ పిల్లలు నోట్లో వేలు పెట్టుకొని ఆ Yes. టీత్ అనేది చేశారు. దాని తర్వాత ఆ జా జా అడ్జస్ట్‌మెంట్ కూడా ఎక్స్పాన్షన్ చేసిన చేస్తాం. తర్వాత అవును అవును. మనం జా సెట్ అయితే అవుతుంది. మరి పళ్ళు అలైన్‌మెంట్ ఎలాగా అండి? దాని మెథడ్స్ ఉన్నాయా? యా గుడ్ క్వశ్చన్ ఆఫ్ దట్. కంటిన్యూషన్ గానే సి జా అనేది మనము బోన్ రిలేటెడ్ ఇష్యూ. అవును. అది ఒక పర్టికులర్ ఏజ్ వరకు చేసుకుంటే చాలా బాగా వస్తుంది Okay. గ్రోయింగ్ ఉన్నప్పుడు. ఓకే. మన అందరు తెలిసి నార్మల్ ఏమంటాం ఒక 18 ఇయర్స్ తర్వాత పెరగడం correct. ఆనిపోతా పెరగరు, ఇంకా హైట్ ఎంత ఉన్నారో అంతే ఉంటారు. అంటే స్కెలిటల్ గ్రోత్ అనేది ఒక టైంలో ఆగిపోతుంది. ఇంకా తర్వాత ఏం పెరిగినా మనం ఇంకా ఫ్లెష్ కానీ మాస్ ఇది అంత ఇదే అంతే. మజిల్ ఫ్యాట్. అవి పెరగడం. అయితే ఈ సేమ్ అప్లైస్ టు గ్రోత్ స్పర్ట్స్ అని ఉంటాయి కొన్ని. ఓకే. అవి యాక్టివ్ ఉన్నప్పుడే మనం ఈ జా రిలేటెడ్ మూమెంట్స్ చేసుకుంటే బాగా వస్తాయి రిజల్ట్స్. సో అందుకే ఏం చెప్తామంటే కిడ్స్కి అవేర్నెస్ మెయిన్గా పేరెంట్స్ చెప్పేది ఏంటంటే ఫస్ట్ 7 ఇయర్స్ 8 ఇయర్స్ ఉన్నప్పుడు తీసుకురండి ఫస్ట్ ఒకసారి. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తారు. అంటే నార్మల్ కిడ్ అయినా ఒకవేళ క్యావిటీస్ ఏం లేవు, ఇప్పుడు ఏం ట్రీట్మెంట్స్ ఎక్కడ లేవు, మాకేం జరగలేదు, అంత బాగానే ఉన్నాడు. ఇట్లాంటి జా ప్రాబ్లమ్స్ కానీ టూత్ ఏమైనా పోవాల్సినవి పోకుండా రావాల్సిన లేట్గా రావడం జరుగుతున్నా దీనివల్ల రావాల్సిన పర్మనెంట్ డెంటిషన్కి ఎఫెక్ట్ అవుతుంది అన్నవి ఇల్ జస్ట్ నోటిఫై దట్. మీకు ఏం చేసుకోవాలి ఏంటనేది దాన్ని కూడా ఏది చెప్తాం. కొన్ని Okay. ఎర్లీగా స్టార్ట్ చేయాల్సినవి ఉంటాయండి ట్రీట్మెంట్స్. అది మిస్ అవ్వద్దని చెప్పేసి ఇట్లా 7 to Okay. 8 ఇయర్స్లో ఒకసారి చూపించాలి. కొన్ని 10 లోపే స్టార్ట్ చేయాలి. ఓకే. అది మిస్ అయితే తర్వాత అంత రిజల్ట్స్ రావు. ఓకే. ఏదో వస్తే స్టార్ట్ చేస్తే ఏదో చేస్తామని కాదు. సో దానికి అకార్డింగే డెంటిస్ట్ షుడ్ లుక్ ఆల్సో. అది అవసరం ఉంటే 10లో ఒకరిద్దరికి అవసరం పడుద్ది, వాళ్ళకి చెప్తారు. ఓకే. లేదు వన్స్ యూ మిస్ దాట్ మళ్ళీ నెక్స్ట్ పర్మనెంట్ డెంటిస్ట్ వచ్చినప్పుడు 12 to 13 ఇయర్స్లో ఇక జా కరెక్షన్ చేస్తే వెల్ అండ్ గుడ్. టూత్ అలైన్మెంట్కి మనకి 2 టైప్స్ ఆప్షన్స్కి వెళ్ళొచ్చు. బ్రేసెస్, కన్వెన్షనల్ ట్రెడిషనల్ బ్రేసెస్ మీద తెలిసిందే క్లిప్స్ అవును. క్లిప్ వేసుకుంటారు. పెట్టుకుంటారు. సో క్లిప్ పెట్టుకోవడము, మంత్లీ చెకప్స్కి వెళ్ళడము, అదో 1.5 ఇయర్ 2 ఇయర్స్ నడుస్తూ ఉంటాయి. 12 to 18 మంత్స్ అట్లా, కొన్ని 24 మంత్స్ డిపెండింగ్ ఆన్ దర్ సివియారిటీగా. ఓకే. ఇంకా డిలేనెస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇక. సో అది కూడా మళ్ళీ ఏజ్ 17 18 పెట్టుకుంటున్నారా, యంగెస్ట్ పర్మనెంట్ టీత్ రాగానే కొంచెం మనకి తేడా కనిపించినప్పుడే పెట్టేస్తే ఏమవుతుంది, అవి ఆ పొజిషన్లో ఇంకా సాలిడిఫై కావు, ఇంకా గట్టిపడు. ఎందుకంటే బోన్ మెచ్యురేషన్ కంప్లీట్ కాదు. ఒకసారి వాళ్ళకి 16 17 18 క్రాస్ అయిపోతే బోన్ కూడా గట్టిపడుద్ది. ఆ టూత్ని మూవ్ చేయాలన్నా కానీ వీ నీడ్ టు అప్లై మోర్ ఫోర్సెస్. అవునండి. కరెక్ట్. అర్థమైంది కదా. Correct. కొంచెం బోన్ మనకి ఫ్రజైల్గా ఉన్నప్పుడే నీట్గా మూవ్ చేసుకుంటే బోన్ ఇంకా గ్రోత్లో ఉంటుంది కాబట్టి ఆ కొత్తగా వచ్చిన పొజిషన్ కూడా బాడీ ఇదే పొజిషన్ రికగ్నైజ్ చేసేసి ఆపేస్తే సో దట్ మళ్ళీ బ్యాక్ వెళ్ళే ఛాన్స్ ఉండదు ఫ్యూచర్లో. ఉండదు. అది మెయిన్ ప్రాబ్లం అలైన్మెంట్స్లో, రిలాప్స్ అనేది. ఓకే. సో మనం అట్లా కాకుండా యంగ్ ఏజ్లో చేసుకుంటే బెటర్ ఉంటుంది తొందరగా. అందుకే ముందు ఒకసారి చూపించండి, అవసరం పడితే అది చేస్తాం. లేదు అంటే ఈ నెల పోవడం ఎందుకు, కొంచెం అపాయింట్మెంట్ సెట్ అవ్వవు, తినడానికి కూడా ఇబ్బంది ఉంటుంది కదా మనకి పిల్లలకి, లేదు అంటే మనం పెద్దగా అయిపోయిన ఏజ్లో. సో ఇప్పుడు ఆఫీస్లోకి వెళ్ళాలన్నా కష్టం, సరే చిన్నప్పుడు మిస్ అయింది, పేరెంట్స్ చూపించలేదు, ఇప్పుడు నాకు పెళ్లి దగ్గరకు వచ్చింది, నేను చేసుకోవాలి ఎట్లోలాగా, ఎందుకంటే నాకు ఎత్తున్నాయి వంకరు ఉన్నాయి అన్న వాళ్ళకి దెర్ ఆర్ అడ్వాన్సెస్ అలైనర్స్ వచ్చాయి. మీకు Aligners, తెలిసి దే ఆర్ అవునండి. కస్టమ్ మేడ్ ట్రేస్, ఓకే. ట్రాన్స్పరెంట్ కనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ అగైన్ ఏ బిగ్ మార్కెట్, చాలా ఉన్నాయి. ఊరికే కన్ఫ్యూజ్ అవ్వద్దు, కరెక్ట్ ప్రోడక్ట్ తీసుకొని వాడండి, కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ. ఇట్ సెల్ఫ్ ఏ ప్రీమియం ప్రోడక్ట్. చాలామంది దాన్ని ఏం చేశారంటే కాస్ట్ ఎఫెక్ట్నెస్ కోసం అని చెప్పి జనాలు అట్రాక్ట్ అవుతున్నారు దీనికి అని చెప్పేసి కాస్ట్ తగ్గించేసి ప్రోడక్ట్లో కరెక్ట్ వాడాల్సిన Quality మెటీరియల్ లేదు. వాడకుండా ఇచ్చేస్తున్నారు. మీరు తీసుకెళ్ళి ఏదో దేనికో అప్లై చేయట్లేదు, మీ పంటికి పెట్టుకుంటున్నారు, మీ బాడీలో యూజ్ చేస్తున్నారు. అది మీరు మంచి చేయడానికి పోతే చెడవద్దు. సో ఆ ప్రోడక్ట్ కూడా అట్లుంటేనే కరెక్ట్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. ఓకే. సో ప్లీజ్ సెలెక్ట్ ఏ గుడ్ ప్రోడక్ట్ ఇన్ ద మార్కెట్. ఓకే.
మీరు కొంచెం రీసెర్చ్ చేస్తే తెలిసిపోతుంది. ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్. ఓకే. 2-3 బ్రాండ్స్ ఉంటాయి అంతే. డోంట్ ఆస్క్ మీ విచ్ ఈస్ వాట్. బట్ యూ కెన్ మేక్ అవుట్ ఈజీలీ. కరెక్ట్. అది చూసుకొని ట్రాన్స్పరెంట్ చేస్తే మీరు చెప్పింది. అవునండి. కస్టమ్ అడ్రెస్ ఓకే. అలా ఎట్లా ఉంటుందంటే సివియారిటీని బట్టి ఉంటాయి. ఓకే. మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఉంటుంది. ఓకే. సపోజ్ ఎగ్జాంపుల్ గ్యాప్స్ ఉన్నాయి పంటి మధ్యలో, కొంచెం స్పేస్ ఉంది, ఓకే. కొంచెం 2 mm 3 mm స్పేస్ ఉంది, కొంచెం జరపాలి, క్లోజ్ చేసుకోవాలనుకుంటేనేమో కొన్ని నెంబర్ ఆఫ్ ట్రేస్లో అయిపోతుంది. దానికి ఏం చేస్తామంటే ఫస్ట్ ఇప్పుడు మా దగ్గర స్కానర్ ఉంది, ఓకే. అడ్వాన్స్డ్ 3D స్కానర్స్ ఉంటాయి. దాంతో మొత్తం స్కాన్ చేస్తాం ఫస్ట్. మీకు పంటిని అన్ని మీ ఓరల్ క్యావిటీలో గమ్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి, అన్నీ వచ్చేస్తాయి. మీకు ఎక్కడ డిఫెక్ట్ ఉంది, ఎంత గ్యాప్ ఉంది, ఎంత ఉందని మేము మాన్యువల్గా చూసుకుంటాం. దెన్ విల్ సిమ్యులేట్ ఇట్, మీకు చూపిస్తాం ముందే. మీ స్మైల్ ఇప్పుడు ఇలా ఉంది, ఇలా వచ్చే ఛాన్స్ ఉంది. స్మైల్ డిజైనింగ్. ఎస్, స్మైల్ డిజైనింగ్ మళ్ళీ వేరే, కానీ ఓకే. ఓకే. కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అట్లాంటిది. ఓకే. దీంట్లో మనం ఉన్నప్పటినే సెట్ చేస్తున్నాం. ఓకే. స్మైల్ మేక్ ఓవర్ కైండ్ ఆఫ్. ఓకే. Same. ఓకే. అయిన తర్వాత దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే మీకు చూపిస్తాం ముందే, ఇలా ఉన్నా ఇలా వస్తాయి సార్ దీంట్లో చేయించుకుంటే. ఆల్మోస్ట్ అలానే వస్తాయి ఓకే. మీకు. ఎందుకంటే దానికి అకార్డింగ్లీ వి మూవ్ ద టూత్ అండ్ విల్ ప్లాన్ అకార్డింగ్లీ ఓన్లీ. ఓకే. సో ఆ మ్యానుఫ్యాక్చర్ అలైనర్స్ కూడా ఆ ప్లాన్కి అకార్డింగ్లీ అయితే కొంచెం ఇటు కొంచెం అటు కూడా అవ్వదు. రిజల్ట్ ఎన్ని డేస్ లో కనిపిస్తుంది? ఎగ్జాక్ట్ రిజల్ట్ ఈ కేసెస్ బట్టి సివియారిటీని బట్టి ఉంటుంది. మైల్డ్ కేసెస్ అనుకోండి, మ్యాక్స్ టు మ్యాక్సిమం మీకు ఒక 6 months లోపే వచ్చేస్తుంది. ఓ. 4 to 6 months. ఓకే. నెంబర్ ఆఫ్ ట్రేస్, ఒక్కో ట్రేస్ని యూజువల్గా 10 days 2 weeks అడ్వైజ్ చేస్తూ ఉంటాము. Okay. డిపెండింగ్ Change చేసుకోవాలి. ఒకసారి స్కాన్ అయిన తర్వాత సో ఇంట్లోనే చేంజ్ చేసుకుంటూ ఉంటారు. మీరు రెగ్యులర్గా నెలకి బ్రేసెస్లో ఎట్లయితే చెకప్స్కి వెళ్ళినట్టు అవసరం లేదు. ఆ టైట్ చేసుకోవడాలు, లూజ్ చేయడాలు అట్లా అవసరం లేదు. గుచ్చుకోవడాలు ఉండవు, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉండవు. తీసి ఫుడ్ తిని వచ్చేది అంటది. బ్రష్ మళ్ళీ తీసుకొనే చేయాలి. అది పెట్టుకొని ఓన్లీ మీరు వాటరే తాగాలి. ఓ, ఈటబుల్ అయితే కాదు. నో ఓకే. బికాస్ ఇట్ డిస్టార్ట్స్ ద స్ట్రక్చర్ కదా మెటీరియల్. నీ కస్టమ్ మేడ్ ట్రే ఇట్ ఇస్. ఓకే. మీరు పెట్టుకొని ఏది పడితే అది తింటే షేప్ అవుట్ అయిందంటే మూమెంట్ కాదు కదా. ఎన్ని టైమ్స్ తీసి పెట్టుకోవచ్చు అది? 20 to 22 hours వీ నీడ్ టు కీప్ ఇట్ కంటిన్యూస్గా. ఎట్లా అంటే ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారు సార్, బ్రేక్ఫాస్ట్ చేసేది ఒకసారి పెట్టుకుంటే మళ్ళీ లంచ్కి తీయండి. ఓకే, మళ్ళీ లంచ్ అయిపోయింది, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ అవసరం ఉంటే లేదంటే లేదు డైరెక్ట్. ఓకే. సో అట్లా కానీ కంటిన్యూస్ ఒక 5 to 6 hours వాడితే దానికి కూడా ఇట్ విల్ బీ హ్యావింగ్ సమ్ టైమ్ టు మూవ్ యువర్ టూత్. లేదంటే అది గంటకి తీసేసి నేను ఓవరాల్గా 20 to 22 hours వాడుతున్నా సార్ అని వస్తారు. అట్లా పనికిరాదు ఎక్కువ. దానికి కూడా ఒక టైం ఇవ్వాలి కదా. కరెక్ట్. సో అట్లా అన్నట్టు. కానీ తినేటప్పుడు ప్రెస్ చేసేటప్పుడు తీయాలి, మంచిగా వాష్ చేసేసుకొని ఒక మీకు దానికి ఒక కేస్ ఇస్తాం అలా పెట్టుకోవడం కోసం. సో దాంట్లో ఉంచుకోవాలి, అయితే పంట మీద ఉంచుకోవాలి, లేదంటే అక్కడ ఉండాలి. ఈ ఊరికి అక్కడిక్కడ పడేసి మిస్ అయిపోతాయి. మళ్ళీ లిక్విడ్ ఉంటుందా సార్ క్లీన్ చేసుకుంటా? చేసుకోవచ్చు, నార్మల్గా స్పెషల్ సొల్యూషన్స్ వస్తాయి, ఓకే. పట్టుకొని చేసుకోవచ్చు. ఎనీవేస్ యూ విల్ బి చేంజింగ్ ఫ్రీక్వెంట్లీ. 10 daysకి 1 week అయిపోతూ ఉంటుంది కాబట్టి పెద్ద మెయింటెనెన్స్ ఉండదు దానికి. యూ విల్ బి స్విచ్చింగ్ టు న్యూ సెట్ అగైన్, న్యూ అలైనర్, న్యూ అగైన్. దాని మీద మీకు క్లియర్గా నెంబరింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. మీ దగ్గరికి వచ్చేప్పుడల్లా మీరు స్కాన్ చేసి న్యూ అలైనర్ ఇస్తూ ఓన్లీ ఉంటారా? ఒకేసారి స్కాన్ చేసి Scan ఒకటేసారి? ఒకేసారి స్కాన్ చేస్తాము. ఒకసారి స్కాన్ చేసిన తర్వాత మీరంతా డీటెయిల్స్ తీసేసుకొని మీ ప్లాన్ చేసి వీళ్ళకి ఎట్లా సెట్ అవుతుందని మీ ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటాము, మీ ఫేషియల్ ప్రొఫైల్ చూస్తాము, మీ ఫేస్కి లాంగ్ ఫేసా, ఓవల్ షేప్ ఫేసా, దానికి అకార్డింగ్ ఎట్లా చేంజ్ చేస్తే బాగుంటుంది, జా ఎలా ఉంది, ఇవన్నీ చూస్తాం. ఓహో. దానికి అకార్డింగ్ ప్లాన్ చేసి విల్ గివ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్. అవన్నీ అలైనర్స్ డిజైన్ అయిపోయి వచ్చేసరికి ఓవరాల్ 1 month 1.5 month పడుతుంది అంతా. ఓకే. అయిన తర్వాత మీకు ఒకేసారి అన్ని అలైనర్స్ ఇచ్చేస్తాం. ఓ, 6 months కి yes, మొత్తం ఒకేసారి. ఓకే. లెట్ బి 14 sets or 20 sets or whatever. ఓకే. మీరు ఇక చెప్తాం ఒకసారి ఇలా వాడండి అని. మాక్సిమం అవసరం అయితే ఫస్ట్ సెట్కి ఒకసారి ఫాలో అప్ చేస్తాం. ఓకే. ఒకసారి వచ్చి చూపించుకోండి, ఏమైనా తప్పులు చేస్తున్నారా, మిస్టేక్స్ ఉన్నాయా చెప్తాము. దెన్ అగైన్ వన్స్ ఐ గెట్ కాన్ఫిడెంట్ ఆన్ యూ, మీరు మంత్ వాడండి చేంజ్ చేసుకుంటూ చేసుకొని ఎప్పుడో ఒకసారి 10 sets అయిన తర్వాత ఒకసారి రమ్మని చెప్తాం. సో Okay. ఓవరాల్గా మీ ట్రీట్మెంట్లో 1 or 2 sittings ఉంటున్నాయి అంతే మీకు. ఓకే. అది ఇప్పుడు Not లేటెస్ట్. regular. అది కానీ దాంట్లో చాలా ఉన్నాయి, చూసుకొని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. లేదు అంటే ట్రెడిషనల్ బ్రేసెస్కి వెళ్ళడం బెటర్. ఓకే. ఊరికే కన్ఫ్యూజ్ అయ్యి కాస్ట్ ఫ్యాక్టర్కి వెళ్ళి నాకు బ్రేసెస్ వచ్చే కాస్ట్లోనే అలైనర్స్ వస్తున్నాయి కదా అని అది చేసుకొని ఏదో ప్రోడక్ట్ పోవడం వేస్ట్. అండ్ బెస్ట్ ఏంటంటే మీకు మంచి డెంటిస్ట్ రికమెండ్ అంటే డెంటిస్ట్ రికమెండెడ్ బ్రాండ్ యూజ్ చేయడం బెటర్. ఎనీథింగ్ మీకు మీ చూసి దగ్గరికి వస్తే చెప్తారు ఇంకా మీరు చెప్పేస్తారు. 100%. చూసి స్కాన్ చేసి మీకు ఇప్పుడు చెప్తున్నట్టు అలా కూడా చెప్తాం సేమ్. ఓకే. అలా డౌట్స్ ఉంటాయి, వాళ్ళు 2-3 క్లినిక్స్కి వెళ్తారు, కనుక్కుంటారు, కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు వస్తారు వాళ్ళని. దట్స్ అ గుడ్ థింగ్ బికాస్ దే విల్ బి పుట్టింగ్ సో మచ్ ఆఫ్ మనీ ఆన్ దట్. కరెక్ట్. చూసుకోవాలి మరి హెల్త్ వాళ్ళ పంట మీద చేసుకునేది. ఓన్లీ రిజల్ట్ రావడమే కాదు ఇక్కడ ఇంపార్టెంట్, రిజల్ట్ వచ్చింది ఆగాలి. ఓకే. అవునా కదా. ఇప్పుడు రిజల్ట్ వస్తుంది మీకు, 6 months వాడతారు, టైం తెలియదు, 6 months అయిపోద్ది, మళ్ళీ 1 year తర్వాత వస్తారు, సేమ్ ఓపెన్ అవుతుందంటే వరస్ట్ ఉంటుంది కదా. నా మీద కాన్ఫిడెన్స్ ఉంటుందా మీకు? ఉండదు కదా. ఏదో అయిపోయిన డబ్బులు తీసుకున్నట్టు ఉండదు కదా.
కరెక్ట్‌గా వస్తే మీకేమనిపిస్తుంది? మీ ఫ్రెండ్స్‌కి చెప్తారు. మీ ఫ్యామిలీ చెప్తారు. బాగా రికమెండ్ వచ్చింది చేస్తాం. నాకు 5 ఇయర్స్ అయింది ఇప్పటికి కూడా అసలు ఏ మాత్రం చేంజ్ లేదు. ఆయన ఎట్లా చెప్పాడో అట్లనే వచ్చింది. రైట్. అన్నది వేరే ఉంటది. రైట్. ఏదైనా ట్రస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో. అంతే అండి. ట్రస్ట్ అండ్ ట్రూత్‌ఫుల్‌నెస్ లోపల నుండి రావాలి. ఓకే. పేషెంట్ ట్రస్ట్‌గా ఏం చేయాలి? డాక్టర్ ట్రూత్‌ఫుల్‌నెస్ ఉండాలి. ష్యూర్. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. రాండమ్‌గా ప్రాక్టీస్ చేయొచ్చు. డబ్బులు ఇవాళ ఉంటాయి, రేపు ఉండవు. ఇవాళ ఉన్నోని రేపు లేవు. రేపు చాలా చూస్తా ఉంటాం రావు. కూడా హ్మ్. అక్కడ హ్మ్. ఇక్కడ. హ్మ్. నిన్న ఉన్నవాడు ఇవాళ ఉండట్లేదు. ఇవాళ ఉన్నవాడు రేపు ఉండట్లేదు. ఉండరు. ఆళ్ళే సిట్యుయేషన్ పెద్ద పెద్దలే. మనం ఎంత? కరెక్ట్. అవునా? అండ్ ఇట్ షుడ్ నాట్ గో బియాండ్ మనీ. లైక్ కరెక్ట్. బిహైండ్ మనీ. సో అది వస్తది రావడం. ఎండ్ ఆఫ్ ద ఎంత మాట్లాడుకున్నా, ఎంత ఎవరు ఎథిక్స్‌తోని చేసుకున్నా లాస్ట్‌కి మీరు ఇక్కడ కష్టపడేది, నేను పడేది ఎవ్వరైనా ఎండ్ ఆఫ్ ద డే మనీ కోసం. మనీ కోసం. కరెక్ట్. బికాజ్ వి నీడ్ ఇట్ ఫర్ సమ్ అవర్స్, సమ్ యాక్టివిటీస్. కరెక్ట్. కానీ మరీ చీప్‌కెళ్ళినా సరే హెల్త్. ఎగ్జాక్ట్. లేదంటే అందరం ఇంట్లో కూర్చోవచ్చు. రిలాక్స్ అవ్వచ్చు. కరెక్ట్. ఎవరో గాంధీ లాంటి వాళ్ళు, మదర్ తెరిసా లాంటి వాళ్ళు బయట తిరుగుతా ఉంటారు. కరెక్ట్. మీకు వాళ్ళకి పని ఉండదు. స్వామి వివేకానంద కరెక్ట్. అవునా కదా? కరెక్ట్. కరెక్ట్. మదర్ తెరిసాలే బయట ఉంటారు. మనందరికి ఏం పని ఉంది? ఇంట్లో మంచిగా కూర్చుంటూ వీళ్ళందరూ ఏం చేస్తున్నా చూస్తూ ఉంటాం. ఇదంతా చేసేది కూడా బట్ మరీ ఎట్లా అయిపోయిందంటే మనకి ఇక అదే మెయిన్ డబ్బే డబ్బే అన్న మెయిన్. వరకు ఆ! అయిపోయింది. అట్లా పోవడం వల్ల ఏమవుతుందంటే కొన్ని ఎక్కడైతే ఎథిక్స్ మెయింటైన్ చేయాల్సిన ఫీల్డ్స్ ఉన్నాయో అవి కూడా అది చేయకుండా చేయట్లేదు. అయిపోతుంది. కరెక్ట్. అది వద్దు. బేసిక్సే కరెక్ట్. మనం చేయాల్సిన పేషెంట్‌కి మంచి సజెషన్ ఇవ్వాలి. కరెక్ట్ చెప్తే ప్రాబ్లమ్ వాళ్ళది. లెట్ దెమ్ డిసైడ్. మనం చెప్పడానికున్నాం అంతే అంతే. చెప్పేవాళ్ళు. అవునా కదా? కరెక్ట్. సో వాళ్ళు నచ్చిన దగ్గర చేసుకుంటారు. చేసుకోకపోతే మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళే చెప్తారు, సార్ మీరు అప్పుడు చెప్పారు నేను చేయించుకోలే ఇట్లా అయిందని. కరెక్ట్. సింపుల్. దీంట్లో ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ రోజే నాకు కావాలి, ఇప్పుడే నేను చేయాలి, అలా నాకు అవ్వదు. చాలా ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయి, నా రెంట్ అయిపోయి ఇవన్నీ ఆళ్ళ దగ్గర పెట్టడానికి కాదు కదా! సో మీరు తొందర పడితే గనక అట్లా. మీ పళ్ళు అలైన్‌మెంట్స్ కూడా పోతాయి. కానీ ఒక పర్ఫెక్ట్ అలైన్‌మెంట్ కావాలి అనుకుంటే అనిల్ డెంటల్స్ అని సుజిత్రాలో అండ్ మియాపూర్ దగ్గర. సో మీరు ఎళ్లి అప్రోచ్ అయ్యి మీ అలైన్‌మెంట్‌ని, మీ టూత్ అలైన్‌మెంట్‌ని చూపిస్తే గనక అక్కడ వాళ్ళు స్కాన్ చేసి మీకు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేలాగా ఒకటేసారి ఇచ్చేస్తారు. ఒకేసారి. సో ఆ సెట్స్ కనుక పెట్టుకొని మీరు ఇంటి దగ్గరే బ్రేసెస్ లేకుండా ఈ సెట్ త్రూ మీ స్మైల్‌ని మీరే డిజైన్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు టాపిక్. అండ్ మీకు గనక ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే గనక సార్ నంబర్ కూడా ఇస్తాము. సార్‌ది డీటెయిల్స్ ప్రతీదీ ఇస్తాము. నేను నా తరపు నుంచి, మా ఛానల్ తరపు నుంచి చెప్పేదేంటంటే పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా, వాళ్ళని కొంచెం కేర్ తీసుకోండి. స్టార్టింగ్ నుంచే అలా టూత్ ప్రాబ్లమ్స్‌ని సార్ దగ్గరికెళ్ళి గనక చూపించుకున్నట్లయితే గనక మీకే చాలా బెనిఫిషియరీ ఉంటది ఫ్యూచర్‌లో కూడా. అంటిల్ దెన్ వేరే డాక్టర్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ సమ్రాట్ సైనింగ్ ఔట్. థాంక్ యూ సార్. థాంక్ యూ.